మనం రైస్ ఎక్కువ తిని తొందరగా అరిగిపోయే ఫుడ్స్ ఏవి తిన్నా అసిడిటీ వస్తాయి తొందరగా. మీకు ఈ ఎసిడిటీ తగ్గిపోయింది రాగితో, ఇంకా మీకు ఏ రకమైన కంప్లైంట్స్ లేవా బాడీలో? నాకు వచ్చినాయి, అది చెప్తా ఉండేది నాకు. దాని డాక్టర్లు ఈ యాంటీ హిస్టమైన్స్ ఏమేమో ఇచ్చినారు, ముక్కు ఏదో పంచర్ చేసేది, ఏం పోలే. ఈ ఫుడ్ తిన్నాక పోయింది. మార్కెట్ అంతా బిర్యానీ మీదే నడుస్తున్నదండి, కోట్ల వ్యాపారం జరుగుతుందండి. అసలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దాని మీద ఎవరికి ఒక రకమైన స్టడీ లేదు కదా. థైరాయిడ్, బీపీలు, షుగర్లు నడవలేక సీట్ పట్టక అయితే యాక్సిడెంట్ చేసా బండిని, అది రెడీ కావాలంటే నువ్వు మళ్ళీ పోయి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని రెడీ చేయాలి కదా. బైపాస్ షెడ్కి వెళ్ళాలి కదా. షెడ్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిందే. షెడ్కి పోకుండా డ్రైవ్ చేసేది లైఫ్ స్టైల్. టీ తాకపోతే నా మైండ్ పని చేయదు అని కొన్ని వేల మంది చెప్తారు. ఏంటది? క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ హైదరాబాద్. ఆ షుగరు, ఆ కలర్లు. మీరు టీ ఆకును తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ఎంత టీ అన్నా కాయండి, ఆ ఎర్రగా రాదు కదా కలర్, మరి రెడ్గా వచ్చే కలర్ ఏంటి? ఇంకా 1000 years లో ఈ భూమి మనుషులకు పనికి రాదు అని చెప్పినాడు. మనుషులకి ఉపవాసం ఉండండి రా, ఓ రోజు నిలిపోయింది రా, పొట్ట పగిలిపోతుందిరా మీకు, 13 రోజులు తినండి రా, ఓ రోజు నిలిపోయింది రా అంటే, ఉపవాసం రోజు కూడా ఐస్ క్రీములు, ఫ్రూట్ సాలడ్లు, కేకులు తింటా దేవుడు మోసం చేసే స్టేజ్కి వచ్చినాడు మనిషి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇది నార్మల్గా నేను సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు, రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను తరచూ మీరు చూస్తుంటారు. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం 100% సెపరేట్ స్పెషల్ టచ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా అంటే గొప్ప విద్యాపారంగతుడు, విజ్ఞాన పారంగతుడు అనమాట. ఆయన మాట్లాడలేని టాపిక్లు ఉంటాయా అని నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అందుకనే నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం కోసం చాలా ముచ్చటపడి మీ ముందుకు ఆయనతో పాటు రావడం జరిగింది. ఆయనే ఈజ్ మోర్ ఫేమస్ యాజ్ ప్రకృతి వనం ప్రసాద్ అనే ఒక పేరుతోనే ఆయన పాపులర్. బట్ ఆయన వివరాలు, విశేషాలు ఎవరికి తెలియవు. ఇప్పుడు మనం అవన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరితో పాటు నేను కూడా ఆయన్ని ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే సార్. అసలు ప్రకృతి వనం ఏంటి, ప్రసాద్ ఏంటి? అసలు చాలా మంది మీ కార్యక్రమాలు ఫాలో అవుతుండడం నాకు తెలుసండి. కానీ అసలు మీ మౌలికమైన మీ సమాచారం ఎవరికి తెలియదు సార్. అంటే అది అవసరం కూడా లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఒకరి పర్సనల్ విషయాలు, వాళ్ళు ఎటుపుడు పుట్టినారు, వాడు ఏ కులము, ఏ మతము అన్నీ అవసరం లే. ఇప్పుడు మనము సొసైటీకి కానీ పబ్లిక్ కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా అవసరమా, వాళ్ళ హెల్త్ గురించో, వాళ్ళ హ్యాపీనెస్ గురించో తప్ప పెద్దగా నా గురించి నేను చెప్పుకోను. అందుకే బట్ అడ్డొస్తున్నాను మీరు ఏమనుకోకండి. బట్ మీ ప్రారంభం ఈ రకమైన అవేర్నెస్, ఈ రకమైన స్పృహ, చైతన్యం, 10 మందికి 10 విషయాలు చెప్పాలి, ఆరోగ్యానికి సంబంధించిన, జీవితానికి, జీవన సరళికి సంబంధించిన విశేషాలు, వివరాలు చెప్పడం ద్వారా మనుషుల్ని మనం చైతన్యపరచచ్చు అనే ఒక కాన్సెప్ట్కి అసలు మీకు దోహదపడిన విషయాలు ఏంటి అన్నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ పుట్టారు, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, మీరేం చదువుకున్నారు, అవేం అక్కర్లేదు. కానీ ఈ రకమైన క్యూ మీ మైండ్లోకి రావడానికి ప్రధానమైన కారణం, ఇన్స్పిరేషన్ ఏంటండి? దానికి నేను రైతుగా ఉన్నా. నా చదువు అయిపోయినప్పటి నుంచి అగ్రికల్చర్ 85 నుంచి కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళం. సో తర్వాత పడి లేచి మందులు కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళము. సుభాష్ పాలేకర్ పద్మశ్రీ అవార్డు కదా, ఆర్గానిక్ ఫార్మింగ్, ఒక దేశీయావతో 30 ఎకరాల వ్యవసాయం ఎలా చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ పేపర్లో చదివిన. అరే ఇదేందా, ఒక దేశీయావతో 30 ఎకరాల వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎకో ఫ్రెండ్లీ, ఇదేదో బాగానే ఉంది అని 7 రోజులు కూర్చున్నాం. ఆయన 7 days ఆయన ఏదో హిందీలో కొంచెం ఇంగ్లీష్లో చెప్పేవాడు, సగం అర్థం ఏది సగం అర్థం కదా. అయినా కానీ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే భూమి ఆరోగ్యాన్ని కాపాడాలా. ఎందుకంటే భూమి ఆరోగ్యానికి మనుషుల ఆరోగ్యానికి డైరెక్ట్ కనెక్షన్. మన ఫుడ్ అంతా అక్కడి నుంచే వస్తాం. అవునండి. సో భూమిలో ఉండే చైతన్యము, ఆర్గానిక్ మ్యాటరు, ఆ బ్యాక్టీరియా అవన్నీ ఉండి మనము
ఆ చైతన్యవంతమైన ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యము అనేది కాన్సెప్ట్ అర్థమైంది. అట్లా 2-3 సార్లు ఆయన మీటింగ్లు పోయి ఆయన ట్రాన్స్లేటర్గా ఉంది. ఆయన 7 days చెప్తే నేను 7 days ట్రాన్స్లేట్ చేసేవాడిని. నన్ను జూపా అనేవాడు, జూనియర్ పాలేకర్ అని. ఓకే, కొన్ని అట్లా 3-4 years ఆయన బుక్లు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడము. విజయరామ్ గారు ఇక్కడ ఉన్నారు కదా, విజయరామ్ లోయర్ ట్యాంక్ బండ్లో ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్పారు. ఎమరాల్డ్ స్విస్టాల్, విజయరాము, నేను మేమందరూ కలిసి ట్రాన్స్లేషన్ చేసి జనాలకు అందరికీ తెలుగులో ఈ వ్యవసాయాన్ని సింప్లిఫై చేసి ఎట్లా తీసుకోవాలనే దాని మీద కంటిన్యూగా వర్క్ చేసినాం ఒక 3 years మన మీద. సో అప్పుడు ఆ చేంజ్ కలిగినాక నేను ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినా. ఆ 2 దేశీ ఆవులు పెట్టుకున్నా. అంతకుముందు ఆవులు బాగుండేవి మా ఇంట్లో నేను చిన్నప్పుడు. అన్ని చేసి మళ్ళీ ఎవరో బయట పోస్తే అట్టుకునేవాళ్ళం. తర్వాత ఈ ఆవులతో వ్యవసాయం చేయాలని కెమికల్స్ అన్ని ఆపేసి, అంతకుముందర మేము కాలీఫ్లవర్, బ్రొకోలీ, స్వీట్ కార్న్ అవన్నీ వేసేవాళ్ళం. అవన్నీ మన లోకల్ కాకపోయినా బ్రొకోలీ మంచిది, న్యూట్రిషన్ ఏదో చెప్తారు కదా. అంటే బ్రిటిష్ వాడు వెస్ట్రన్ వాడు ఏం చెప్తా అవన్నీ నమ్ముతాం కదా. మన సీతాఫలంకాయ, మన జొన్న రొట్లు, మన రాగి ముద్ద, మన మొక్కజొన్న పొత్తులు, మన సజ్జలు, మన లెక్కలే మనకి. అరే దీని నుంచి బయటపడాలా అనే ఉద్దేశంతో నేను ఏవి పండవో అవి వదిలేసిన. పండవు, కాలీఫ్లవర్ పండదు, వదిలేసినాం. పురుగు మంది కొట్టకపోతే పండవు, ఎక్కువ పురుగులు పడతాయి వాటికి, లోకల్ కాదు కదా. వదిలేసి ఏవి పండుతాయో, ఏ సీజన్లో ఏ పంటలను, ఏ దేశీ విత్తనాలు, ఆ 2 నాటావులు, దాని తర్వాత ఇంకొన్ని బయట నుంచి గిర్రావులు, అవి మళ్ళీ 100 ఆవులు కావడము, ఇట్లంతా నడుస్తా. నేచర్ కనెక్షన్ వచ్చింది అప్పుడు. అంతకుముందర అందరు రైతులకు ఉన్నచ్చే మాకు కూడా అప్పులు, బాధలు అన్నీ ఉండేటివి. పెద్ద రైతుకు పెద్ద బాధలు అంతే. మా ఫాదర్ ఏమి ఇంత డబ్బులు, ఇంత నగలు, ఇంత పొలము అట్లేం లే. ఎంటర్ప్రీనర్ మా ఫాదరు. సో అప్పుడే 1960s ఫస్ట్ టమాటోస్ మదనపల్లి తెచ్చింది మా ఫాదరే. టమాటోస్ ఇటలీ నుంచి సీడ్ తీసుకొచ్చి ఇచ్చి, టమాటాలు దీంట్లో లైకోపెన్ ఉంటుంది, ఇది సి విటమిన్ వేద్దామని అవి అమ్మలేక అప్పుడు కేరళ నుంచి వచ్చి పిలుచుకొని వచ్చి మా ఇంట్లో తూకం వేసి తీసుకుపోయాడు టమాటా. కేరళ నుంచి కేరళలో ఆ ఎండాకాలం పండేటివి కాదు. వాళ్ళు వచ్చి మా ఇంట్లో, నాకు బాగా గుర్తున్నాడు ఆయన, ఇంకా 50 ఏళ్ల ముందర అది జరిగేది, 40 years ముందర, 50 years వరకు. అంటే చిన్నగా ఇప్పుడు ఏషియాస్ బిగ్గెస్ట్ టొమాటో మార్కెట్ మదనపల్లె. 450 లారీలు వస్తాయి ఒక రోజుకి, 450. హ్యూజ్. సరే ఇప్పుడు మేము టొమాటోలు చేయడంలే, కెమికల్ ఫార్మింగ్ అయింది. దాని తర్వాత దవనం నుంచి ఆయిల్ తీయడము, మొక్కజొన్న, సజ్జలు, పుచ్చకాయలు, కర్బూజకాయలు, మేల్ అండ్ ఫీమేల్ వేసి క్రాసింగ్ చేయడము, ఇట్లా కొత్త వరవడిలో మా ఫాదర్ చేసేవాళ్ళు. నేను దానికి ఇష్టముండే అవి ఇష్టమే ఉండదు. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పరిగెత్తి సిటీలకు పోయి దూకుతా, అమెరికాకి ఎక్కుతా ఫ్లైట్లు ఉంటే మాకు మాత్రం ఎట్లుంటుంది. కానీ అవసరమని ఉండిపోయినా 87లో. అది కూడా నేను ఇన్నేళ్ళు ఇట్లా ఉండిపోతాను అనుకోలే. ఒక 3-4 ఏళ్లలో మా బాధలన్నీ తీర్చేసి, మా నాయన అప్పులు, ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. సో అది ఇట్లా అయిపోయింది, కంటిన్యూ అయిపోయింది. అక్కడే పాతుకుపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు బయట తరిమేస్తాడు, నాకు వీసా స్టాంపింగ్ అవుతుందో లేదు, ఇండియాకి వస్తే మా అమ్మ నాయనకు చూడాలని పోవాలా, పోతే నాకు ఉద్యోగం పోతుందేమో భయంగా అట్లేదు కదా ఇప్పుడు. అవును. సో అందుకే వ్యవసాయము చాలా ఇండిపెండెంట్ వర్క్, అన్నిటికంటే అత్యుత్తమ వ్యవసాయము, మధ్యస్థం వ్యాపారము, అన్నిటికంటే అధ్వాన్నము ఉద్యోగం అనే స్టేజ్ రివర్స్ అయిపోయింది చూడండి. అవునండి. ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా పీక్కి వెళ్ళిపోయి ఏ వచ్చింది, అందరూ ఉద్యోగాలు, చాలా మందికి ఉద్యోగాలు లేవు, జరుగుతూ ఉంది. అవునండి. సో ఈ ప్రాసెస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ పోయినాక నాకు స్లోగా నేచర్తో కనెక్షన్ వచ్చింది. కాబట్టి అసలు ఏం తినాలా, నా అసిడిటీ ఏంది, నా చికెన్ గుంజ అయింది, నా డీబీటీ, నా ఇష్యూస్ ఎందుకు వస్తూ ఉంటే, ఎందుకు పోవడంలే, కంటిన్యూగా టాబ్లెట్ వాడతాను, పోతుంది, మళ్ళీ వస్తుంది అసిడిటీ అనే దీంట్లో ఏం ఫుడ్ తింటా ఉంటే ఏం జరుగుతూ ఉంది అని అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది. 30 ఏళ్ళు ఉండే అసిడిటీ రైజ్ అవుతూ పోయింది. ఎవ్రీ 2 hours నువ్వు తింటానే ఉండాలని చెప్పినారు డాక్టర్లు. ట్యూబ్ వేసి ఎండోస్కోపీ చేసినారు, లోపలంతా 3+ ఎరోషన్స్ అంటే పుళ్ళు. 2 hours ఒకసారి తినాలా. ఏ కారణం చేత వచ్చిందని మీకు చెప్పారండి? ఏ కారణం అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏదో చెప్తాం కదా, అంతే. ఏ కారణమో ఎవరు చెప్పలేరు. నేను అనుకునేది ఏమంటే, మనం రైస్ ఎక్కువ తిని తొందరగా అరిగిపోయే ఫుడ్స్ ఏవి తిన్నా అసిడిటీ వస్తుంది. తొందరగా అరిగిపోయే వస్తువులు ఏవి తిన్నా అసిడిటీ వస్తుంది. ఎందుకు? తొందరగా అరిగిపోతే
బ్లడ్లోకి ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది, దాన్ని ఫ్యాట్గా మార్చి పొట్టగా తయారు చేస్తుంది. అదో డేంజర్. అరిగిపోయింది కాబట్టి, పొట్ట ఖాళీ అయిపోయింది కాబట్టి మళ్ళా తిను అని బ్రెయిన్ నుంచి సిగ్నల్ పోతుంది, మళ్ళా తింటావు, మళ్ళీ అరిగిపోతుంది, మళ్ళీ పొట్ట వస్తుంది మళ్ళీ. సో ఏ ఫుడ్ అయితే చిన్నగా అరిగి నీకు కావలసిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ని కంటిన్యూగా ఇస్తాయి, అది సూపర్ ఫుడ్. నీకు 250 గ్రాములు గ్లూకోజ్ వచ్చి ఇంత పెద్ద ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ దాగి, ఇంత రైస్ తిని, ఇన్ని బిర్యానీలు తింటే డమాన్ వచ్చి గ్లూకోజ్ పడుతుంది. గ్లూకోజ్ కిక్ అంటారు దాన్ని. ఆ కిక్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎవరైనా ఇంత అవసరం లేదురా నీకు స్వామి అంటే, ఓకే, దాన్ని గ్లైకోజన్ గా మార్చి మజిల్స్లో, లివర్లో ఎత్తిపెట్టుకుంటుంది. అంటే నెక్స్ట్ డేనో ఇప్పుడు వాడుకుందాం, అవసరమైతే ఎక్కువ డబ్బులు వచ్చి దాచుకుంటాం కదా, అవును, అట్లా అని చెప్పి ఎత్తిపెడుతుంది. మనం ఏడ దాచుకుంటామే, మళ్ళా 11 గంటలకు 2 బజ్జీలు, 2 టీ, 2 కరాచీ బిస్కెట్లు, మళ్ళా 1 గంటకు భోజనం, 4 పునుగులు, 6కు భోజనము, 10కి పడుకునేటప్పుడు వేస్ట్ అవుతుందని ఫ్రిడ్జ్లో ఉండేటప్పుడు వేడి చేసి మళ్ళీ పొట్టలో వేసి పడుకుంటుమే. అన్ని తొందరగా అరిగిపోయేటివే. అందుకే మీకు తినాలనిపిస్తా ఉంది. ఒక్కసారి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్, మంచిగా జొన్న రొట్టెలు, రాగి ముద్ద, అంత వెజిటబుల్, అంత ఆకుకూర, 2 ఫ్రూట్స్, అన్ని పల్లీలు, అంత బెల్లం మొక్క, నిదానంగా ఓపిగ్గా హాయిగా ఎంజాయ్ చేస్తా వేడిగా తినేస్తే, తొక్కితే మళ్ళీ ఆకలి ఉండదు, బ్రెయిన్ అడగదు. ఆ ఫుడ్ స్లోగా అరుగుతూ ఉంటుంది, నీకు కావాల్సిన 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ఇస్తూ ఉంటుంది. 6 hours మీకు ఫుడ్ మీద ఆలోచనే ఉండదు, థ్యాంక్స్ అని చెప్తుంది బ్రెయిన్. నీ పని మీద నువ్వు ఉండొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమి, ఎవ్రీ గంటకు ఏదో ఒకటి నవలుతూ ఉండాలా, తింటా ఉండాలా, మళ్ళీ అరిగిపోతుంది, మళ్ళీ తింటా ఉండాలి, పొట్ట పెరుగుతూ ఉంది, ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తూ ఉంది, గ్లైకోజన్గా మారింది. ఆ గ్లైకోజన్ వాడడం లేదు కాబట్టి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తిపెడతా ఉంది బాడీ. ద్రోపీలు, వంటలు, సీళ్ళు అవి అంటే ఫుడ్ వాటికి కొన్ని రోజులు మళ్ళీ ఐస్ పడిపోతుంది, దొరకవు. అప్పుడు బాగా తినేవి పాపం బాగా ఫ్యాట్ పెంచుకొని హైబర్నేషన్ పోతాయి, నిద్రావస్థలోకి పోతాయి, హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 6 నెలలు అట్లే ఉండి మళ్ళీ వెళ్ళుకొని మళ్ళీ లేస్తాం. అట్లా మనం హైబర్నేషన్ మనం పోము, ఆయన పొట్టలు పెంచుతానే ఉండవు. మనం ఎప్పుడు హైబర్నేషన్ పోయేది, కంటిన్యూ ఫుడ్ దొరుకుతానే ఉంది కదండి. అవును, ఇది కాక మళ్ళీ తిరణాళ్ళు, బెండీలు, పార్టీలు, బిర్యానీలు, ఈ పండుగలు, ఆ పండుగలు, సంక్రాంతులు, కోళ్ళు, మేకలు, మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ రైట్ అంతా బిర్యానీలు, ఎంత ఫుడ్, ఎంత తింటాను. అది కాన్షియస్గా ఉండేది నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలు పెట్టినాక చిన్నగా తెలుస్తా ఉంది. ఇంకా తెలుస్తా ఉంది, ఇంకా తెలుసుకుంటా ఉండా, ఇంకా నాతో నేను ఉండేదాన్ని ట్రై చేస్తా ఉండా. అంటే మీకు ఇప్పుడు ఇన్ జనరల్ గా సార్, మీకు ఈ ఎసిడిటీ తగ్గిపోయింది రాగితో, ఇంకా మీకు ఏ రకమైన కంప్లైంట్స్ లేవా బాడీలో? నాకు వచ్చినాయి, అదే చెప్తా ఉండేది. నాకు ఎప్పుడు జలుబు, ఎప్పుడు తుమ్ములు ఉండేటివి. ఒరే నాయన ఎట్లా తుమ్ములు పోయేది, నా మ్యారేజ్ లో కూడా తుమ్ముతానే ఉన్నా, జలుబు, నోస్ బ్లాక్, ఎప్పుడు తుమ్ములే. దానికి డాక్టర్లు ఈ యాంటీ హిస్టమైన్స్ ఏమేమో ఇచ్చినారు, ముక్కు ఏదో పంచర్ చేసేది, ఏం పోలే. ఈ ఫుడ్ తిన్నాక పోయింది అసిడిటీ. ఇది రాగి జావా, దేశీ బియ్యము, పాలిష్ బట్టన్ బియ్యము, నువ్వులు ఉంటలు, పల్లీలు ఉంటలు, ఇట్లా న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్ ఇవన్నీ వాడి నాన్ వెజ్ నిలిపేసి ఈ వెజిటేరియన్ ఫుడ్, పొద్దున లేచి పరిగెత్తేది, రన్నింగు, బ్లడ్ సర్క్యులేషను, మోర్ క్లోజ్ టు నేచర్ కాబట్టి కొంచెం అన్నిటి మీద లవ్, ఆ కుక్కల మీద, చిన్నపిల్లలతో మాట్లాడడం, ఇవన్నీ చేసుకుంటా వస్తే అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్, బట్ మీరు దాని లైఫ్ బ్యూటిఫుల్ గా మీరు దాన్ని పెయింట్ చేసుకున్నారు మీ లైఫ్ ని మీరు. బట్ అలాగే అందరికీ సాధ్యం కాదు కదా, అందరికి సాధ్యమేది కాదు ఇది. మీరు తినేటప్పుడు మీ కుక్కకో అంత భోజనం వాడు పక్కన పెట్టేదానికి, మీరు మంచిగా ఉంది మీరు తినే ఫుడ్, అమ్మ అందరూ తిన్నారా అని అడిగి కొంచెం తక్కువ వేసుకునేదానికి, మీరు వెళ్ళేటప్పుడు చీమలు దారిపోతా ఉంది అది దాటుకొని పోయేదానికి, ఆ పిచ్చుకలకి ఎండలో ఉండేటప్పుడు పగిలిపోయిన మట్టి కుండలో నీళ్లు పెట్టేదానికి, మీ అమ్మమ్మకు వచ్చేటప్పుడు ఏదైనా మామిడి పండు తెచ్చేదానికి ఖర్చు ఏముందండి. పెయింట్ చేసుకోవాలంటే పెద్దగా ఇన్ని బుక్కులు చదవనక్కర్లే. లైఫ్లో మీకు వచ్చే అదే చెప్పింది రమణ మహర్షి గారు, నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ మనసే ఫ్రెండ్లీగా ఉండు చెప్తాను కదా అన్నీ. అది అవును, దాన్ని పక్కన పెట్టి సాయంత్రం ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా, మందు కొడదామా అనే దాని మీద నీ భార్య చెప్పిన పనులు, నీ ఆఫీసులో చెప్పిన పనులు అన్ని వదిలేస్తాడు కదా. చాలా చాలా ఇంపార్టెంట్ వదిలే, అది మాత్రం 100 సార్లు గుర్తుకొస్తుంది. ఎట్లా ఇంట్లో అబ్బాయికి మందు తీసుకోవాలా, ఏదో చేయాలి ఇంపార్టెంట్, అది ఎట్లా మర్చిపోతావు? నీతో నువ్వు లేవు. పాపం అది 100 సార్లు చెప్పి, ఒరే పిల్లాడికి మందు
ఇంట్లో బియ్యం అయిపోయినాయి తీసుకోవాలా, ఇంకోటి ఏదో ఏదో ఇష్యూస్ చాలా సీరియస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఇది ముందర పెడతా ఉంది. అది ఇంకోటి ఏదో అది మంచి చెడ్డ అని కొన్ని సినిమాలు వచ్చాయి కదా పాతది, మనిషిలోనే ఇది అది రెండు ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయని. నువ్వు దీని పక్కన ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే అది చూస్తూ ఉంటుంది, ఆ చెడ్డ అనేది చూస్తూ ఉంటుంది. రే ఏంద్రా వీడు పొద్దున్న లేచి పరిగెత్తాడు, షెడ్యూల్ పోతున్నాడు, చెత్త తినడంలే, ప్రాణాయామ చేస్తున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి సాల్వ్ చేసుకుంటాడు, లేదా పక్కన పెట్టేస్తాడు, ఏంద్రా వీడిని ఎట చేయాలని అది ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలా. అమ్మా నువ్వు ఉండు, నీ పాటికి నువ్వు ఉండు అని చెప్పి దాన్ని పక్కన పెడితే అప్పుడు లైఫ్ అర్థమైతే వస్తుంది. లైఫ్ అర్థమైతే ఏమవుతుంది, చిన్న చిన్న పనులు నీ చేతిలో ఉండేవి చేసుకొని హ్యాపీగా ఉంటావు. బెడ్షీట్ మడత పెడతావు, బాత్రూమ్ కడుగుతావు, నీ భార్య చెప్పి నువ్వు 4-5 వస్తువులు ఏదో కరెక్ట్గా తెస్తావు, ఆడ మీ ఫ్రెండ్కి ఏదో ప్రామిస్ చేయడం, వాడికి ఏదో పంపించాలో పంపిస్తావు, ఇవన్నీ జరుగుతాయి కదా, హ్యాపీగా ఉంటావు. నీ వల్ల కాందేది, నువ్వు ఫేర్గా సినిమాలో సినిమా యాక్టర్ అయిపోవాలా, నువ్వు ఏదో హీరో అయిపోవాలా, నీ అందరూ దేశమంతా నిన్ను ప్రేమించి నీ గౌరవం రావాలా, నీ ఆఫీసులో నీ ప్రమోషన్ చేయాలా, నీకు అందరూ నీకు వీలు కానివన్నీ ముందర పెట్టుకుంటావు. నీ ప్రమోషన్ వచ్చేదానికి మొన్ననే స్కేల్ 2 అయింది, స్కేల్ 3 4 ఏళ్ళు పడుతుంది. ఎట్లా రావాలా, స్కేల్ 3 ఏది రావాలా, వాడు పోయి విడిపోతే ముగ్గురు దాటితే వాడు యాక్సిడెంట్ చచ్చిపోతే ఎట్రా వాడు యాక్సిడెంట్ ఏమేమో ఊహించుకుంటావు కదా. అవునండి. పెళ్లికి మొదలు నా భార్య ఎదురు వస్తూ ఉండింది, పెళ్లికి మొదలు ఎదురు వస్తారు, పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం చూడాలి, నీతో ఉండేదానికి వీలు కాదు, అది నువ్వు అర్థం. సో అట్లా ఏమి నీకు వీలు కాదు, మీ కొడుకు పుడతాను వాడు ఐఐటి గురించి ఎట్లా ఆలోచిస్తూ ఉంటావు, వాడికి టైం ఉంది కదా, వాడి బాల్యాన్ని చిదివేయకుండా మీరు వాడిని హాయిగా ఆడిచ్చి వాడి చైల్డ్హుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వాడి పిల్లలతో ఆడుకుంటా, నువ్వు వాడితో ఆడుకుంటా, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, వాడితో వాడినితో ఎంజాయ్ చేయదు కాదు, వాడితో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. అవన్నీ నీ చేతిలో ఉన్నాయి, వాటిని వదిలేసి నీ చేతిలో లేని ముందర పెట్టుకుంటావు. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది, నువ్వు ఎప్పుడు ఆలోచించేది నీది సాల్వ్ కాని ప్రాబ్లం వచ్చి నీవు సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ పక్కన పెడతా, చూసుకోండి ఎవరైనా, ఒక అరగంట అబ్జర్వ్ చేయండి మీరు. అవునండి, కరెక్ట్. నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు కూడా అంతే, ఏమైనా చేస్తూ ఉంటావు, శ్వాస మీద ధ్యాస పెట్టరా అంటే సర్రని పోయి ఆ కారు కొనాలనుకుంటే అదేమైందో, అది డబ్బులు కట్టావు, అరే అది వచ్చినప్పుడు వస్తుంది, నాకు కూడా వస్తుంది, నేను నవ్వుకుంటా, ఒరే నేను నవ్వుకుంటా ఉంటా, అట్లా వస్తూ ఉంటుంది, నేను నవ్వుకుంటా. నేనేమి రమణ మహర్షి కాదు, పెద్ద జిడ్డు కృష్ణమూర్తి కాదు కదా. సో ఏదో నవ్వుకుంటా ఉంటా, ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటా ఉంటా. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఉందండి, ప్రపంచం హైదరాబాద్లో మీరు ఏ కార్నర్కి వెళ్ళినా బిర్యానీ సెంటర్, హైదరాబాద్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ, ఇవి కాక మళ్ళీ 10 నంబరీ బిర్యానీ, కళ్యాణి బిర్యానీ, మార్కెట్ అంతా బిర్యానీ మీదే నడుస్తున్నదండి. కోట్ల వ్యాపారం జరుగుతుంది దాని మీద. అసలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దాని మీద ఎవరికి ఒక రకమైన స్టడీ లేదు కదా. ఇప్పుడు అబ్జర్వేషన్ అండి, వెరీ సింపుల్ అండి. నేను అసిడిటీతో బాధపడినా, చాలా సార్లు భోజనం తినాలా, ఆకలి తినలేను, మండిపోతా ఉంటుంది, లోపల మొత్తం దిగదు. అవును. మరి ఏంటి ఈ ఎక్స్పీరియన్స్, ఇంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్, చాలా రోజులు బాధపడినా, తినలేను, ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. దాని నుంచి బయటపడిన రాయిజావుతో, నా ఫుడ్తో, నా అరికలతో, నా రాయమద్దుతో, నా జొన్న రొట్టెలతో, నా ఫుడ్ హ్యాబిట్స్తో 2 hours తినమని చెప్పిన డాక్టర్ని 36 hours వితౌట్ ఫుడ్ ఉపవాసం ఉంటా. ఇప్పుడు కూడా లాస్ట్ ఏకాదశి కూడా ఉపవాసం ఉన్నాను 3 days 4 days ముందర. అంటే ఈరోజు సాయంత్రం నిలిపేస్తే గూటో దీపం నోట్లో ముద్ద, అంటే గూటో దీపం పెట్టేది 6 గంటలకి అనుకోండి, ఇప్పుడు కాదులే, ముందు గూటో దీపం. నెక్స్ట్ రోజు అంతా ఏమిలే, ఆ నెక్స్ట్ రోజు పొద్దున అంటే 36 hours నో ఫుడ్, ఒకసారి ఇంకో 24 hours అంటే 60 hours కూడా ఫుడ్ లేకుండా ఉంది. మరి డాక్టర్ చెప్పింది ఎక్కడ ఏ బుక్కులోనే లేదే, నీకు అయిపోతుంది పొట్టంతో అసిడిటీ ఆపరేషన్ అనే లెవెల్కి వెళ్ళిపోతామని చెప్పి, మరి లేదు, పోయింది. సో బుక్కులో లేనివి నీ ఎక్స్పీరియన్స్ ఉండేటివి చాలా ఉన్నాయి ప్రపంచంలో. అది వేదాల్లో ఉందా, పెద్దోళ్ళ దగ్గర ఉందా, మీ పూర్వీకుల దగ్గర నేర్చుకుంటారా, లేదో బిచ్చగాని దగ్గర నేర్చుకుంటారా, మీ దగ్గర పనిచేసిన రిక్షావాన్ దగ్గర నేర్చుకుంటారా, ఏదైనా చేయండి, ఓపెన్గా ఉండండి. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు అంటే బుర్ర పెట్టండి. ఎవరు చెప్పినా వినదగును, ఎవరు చెప్పినా సుమతి శతకం, కానీ నీ బుర్ర కూడా నువ్వు పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి, తప్పకుండా. 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటే 30 ఏళ్ళు మించిన పొట్ట 3 రోజులు ఎట్లా మాయం అవుతుంది? ఈ కషాయం దాకా అక్కడ కుదరదు, కష్టపడాలా. మన ఆ యాడ్లు ఎక్కువైపోయి కదండి ఇప్పుడు, ఇవాళ రేపు యూట్యూబ్ లో కానీ రీల్స్. అందుకనే మీరు చెప్పిన బిర్యానీలు కూడా అదే ఆన్సర్. ఆ బిర్యానీలు తిన్నాక వాళ్ళకి ముందే తెలుసు
గ్యాస్ మాత్రలు పెట్టుకుంటారు, పెప్సీ తాగుతాడు, బేవని దేపుతాడు, ఎదుగుతాడు, జలసలు వేసుకుంటాడు, పెట్టపురుగులు వేసుకుంటాడు. ఒక కోడి మింగేస్తే పాము కోడిని మింగేస్తే ఊపిరాడదు, దానికి కష్టం. అది పొట్ట ఇటు దొల్లుతుంది, అటు దొల్లుతుంది. అది తాగేసినాక ఆయాసపడతాడు, చెమట పడుతుంది, తుడుచుకుంటాడు, పెట్టపురుగులు. అరే అంత కష్టమైతా ఉంటే ఎందుకు తినాలరా నాయన? అది నీ ఎక్స్పీరియన్స్ కదా. సండే అయితే అందరికీ అదే ఎక్స్పీరియన్సే. స్విచ్ ఆఫ్ చేసి ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటాడు, ఆమె కూడా కింద దొరుకుతూ ఉంటుంది. తినేస్తే ఎనర్జీ రావాలి. ఎనర్జీ పోయేది ఏంటండి? పొద్దున్న తిన్నా నేను. ఇది 3వ స్టూడియో. చూడు ఎట్లా ఉండదు. నీళ్ళు తాగినా అంతే. నో కాఫీ, నో టీ, నో గ్రీన్ టీ, నథింగ్. అరే నా లైఫ్ స్టైల్ ఎంత బాగుందండి. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. అదే పుష్ప సినిమా వాడు వెనకాల తట్టుకుంటాడు కదా. నీ పని నువ్వు తట్టుకోవాలా. నీతో నువ్వు ఉంటే అది పాసిబుల్. ఎవరి దగ్గర నువ్వు క్లాప్స్ కొట్టాలంటే నువ్వు పెద్ద హిమాలయాలు ఎక్కల్లా, పరిగెత్తాలా, ఏమేమో చేయాలా, ఫస్ట్ ఉండాలా, రేస్ తినాలా, షటిల్ ఆడాలా, బాగా ఆడాలా, పివి సింధు గారిలాగా ఇదిలాగా ఆడాలి. అందరికి వీలు కాకపోవచ్చు కదా. అందరికి వీలు కాదు కదండి. ఇప్పుడు నీ అసిడిటీని, నీ అల్సర్ని, నీ హ్యాపీనెస్ నీ చేతిలో ఉంది కదా. మీ పిల్లలతో 10 నిమిషాలు, అరగంట బాగా మిందెక్కించుకొని పైన ఎక్కించుకొని ఈ ఆట ఆ ఆట, దొంగ పోలీస్ ఆట, గుర్రం ఆట ఆడ అది పాసిబుల్. మీ ఫ్రెండ్ దగ్గర పోయి ఒక రోజు వాడికి హెల్ప్ చేసి వాడికి ఏదో అవసరం ఉంటే నీ చేతిలో హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వు. అవును. ఈ హ్యాపీనెస్ కోసం నేను నెంబర్ 1 అయిపోవాలా, 1000 కోట్లు సంపాయి ఎందుకురా స్వామి? ట్రై చేయి, చేసుకునే వాళ్ళు చేసుకొని. నీకే తెలిసిపోతుంది నీకు కాదురా, అది నీ వల్ల కాదు 1000 కోట్లు సంపాదించా అనుకో. బయట వచ్చేసి నీవు హ్యాపీగా ఉండేదానికి ఇంకా 100 ఉన్నాయి ఆపర్చునిటీస్. అవి చేసుకోవచ్చు కదా. మీ నాయనమ్మతో ఇష్టం నీకు, మీ నాయనమ్మ అంటే నెలకోసారి మీ నాన్నమ్మ దగ్గర పోయి ఒక రోజు గడిపేసి వస్తే అది ఆరోజు ఆమె కానీ అవన్నీ ఉన్నాయి కదరా స్వామి. అవన్నీ నువ్వు 1000 కోట్లు సంపాదించినాక మళ్ళీ నేచర్ క్యూర్ కడతా, మళ్ళీ ఓల్డేజ్ హోమ్ కడతా, మళ్ళీ గుడి కడతా అంటే ఎప్పుడుకి రా 1000 కోట్లు నువ్వు 60 ఏళ్ళు వస్తుంది. అప్పుడు నీ కళ్ళు కాళ్ళు కనపడవు. అప్పుడు నీ చేతులు నీ ఫైనాన్స్ కూడా నీ తాళాలన్నీ ఎవరో పెరుక్కుంటారు. కోడలు అల్లుడు అయిపోయి నీకు అది ఏమి కాదు. నువ్వు బాగుండేటప్పుడే, నువ్వు యాక్టివ్గా ఉండేటప్పుడే నువ్వు ఏమైనా చేయాలంటే 10 రూపాయలు చేస్తావో దానము, 100 రూపాయలు చేస్తావు, ఏం చేస్తావు అప్పుడే చేయాలి. నువ్వేదో టార్గెట్ పెట్టుకొని నేను రిటైర్ అయినాక ఏం కుదరదు. ఈ రోజు నువ్వేం చేయగలవు? ఈ రోజు నువ్వు 5 రూపాయలు పెట్టి మీకు ఒక బిస్కెట్ వేస్తే అది నీకు తృప్తినిస్తుంది డైరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ అండి. అది నీ వల్ల అయ్యేది. ఆ చిన్న పనులు చేసుకొని ఆనందం పొందొచ్చు. అవును. బట్ ఈ బిర్యానీ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ వైడ్ స్ప్రెడ్ గా మార్కెట్ లో దాని మీద మీ తాలూకు సూచన. అదే నేను చెప్పింది ఎక్స్పీరియన్స్. నేను జొన్న రొట్టెలు తిన్నప్పుడు, నేను రాగిజావ తాగినప్పుడు, నేను రాగిముద్ద తిన్నప్పుడు, రైట్ ఫుడ్ తిన్నప్పుడు, ఆరికలతో పొంగల్ తిన్నప్పుడు, సాయంత్రం వరకు జంపింగ్ విత్ జాయ్ లాగా ఇట్లా రోజంతా ఉండే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అసిడిటీ ఉండేటప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు, నేను నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు ఎట్టుండింది మంట. ఏమో గంట తర్వాత మంట అవుతుంది, సాయంత్రం 4 అయితే మండిపోతుంది, అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది, నిద్ర పట్టదు. అప్పుడు బిస్కెట్ తిని నీళ్ళు తాగితే మళ్ళీ 6 గంట నిద్రపోవచ్చు. అరే ఆ బాధలన్నిటి కోసం దాన్ని వదిలేనా? అందుకని ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీల్ కావాలా. వాళ్ళు బిర్యానీ తిని ఆ నోటికి 5 నిమిషాలు ఆరోగ్యం బడబడ వేసుకుని ఇంత పొట్ట పెట్టుకొని థైరాయిడ్, బీపీలు, షుగర్లు, నడవలేక, సీట్ పట్టక, ఎక్కలేక, ఆయాసపడి మెట్లెక్కలేక ఆడోళ్ళని ఒక స్టెప్ కూడా అది ఇన్నిటి కోసము బిర్యానీ తినో ఏదో తినేసి ఎక్సర్సైజ్ లేకుండా, పొద్దునే లేకుండా, ఆడకుండా, వాడకుండా నాకు దీనికంటే బిర్యానీ తింటేనే బాగుంది అనుకుంటే ఓకే. ఇప్పుడు వాళ్ళకి బాధ లేదు, మనకెందుకు? అదేలేండి. అది వాళ్ళు ఏమనుకుంటాడంటే ఏదిరా వీడు రాగి ముద్ద, రాగి సంగటి, జొన్న రొట్టెలు, వీడికి లైఫే తెలియదే, వీడు ఏమి తినకుండా ఏదో ఎందుకురా, అన్ని తినేసి చచ్చిపోతుంది కదా అని ఎవరో ఆయన అంటా ఉంటాడు కదా. అవును. మరి అన్ని తినేసి అట్లా చచ్చిపోరండి. అన్ని తినేసి సడన్ గా మన నానమ్మ 50-90 ఏళ్ళకి 95 ఏళ్ళకి సడన్ గా రాత్రి పడుకుని పొద్దున్న అట్లా చచ్చిపోరు. ఈ తినేవాళ్ళందరూ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు వచ్చి పొడవెరిపోయి గంటకోసారి ట్యాబ్లెట్లు వేసుకొని ఎడలేక నవ్వలేక ప్రాబ్లం వచ్చి డయాలసిస్ చేయించుకొని 7 హోల్ వేసుకొని క్యాన్సర్లు, రకరకాల జబ్బులు తెచ్చుకొని బాధపడతా ఫ్యామిలీని ఎంత బాధల్లో పెట్టి అప్పులు ఏమేమో ప్రాబ్లమ్స్ అనేటివి ఎంటర్ అయిపోయి అట్ట చచ్చేది. పెరాలసిస్ వచ్చి బెడ్లో పడి 10 ఏళ్ళు ఎవరు సాకలేక తిండి ఎందుకు అంత సడన్ గా చచ్చిపోరు ఎవరు. కరెక్టే. మనం అనుకుంటే చచ్చిపోయేదానికి మనం ఏమన్నా జలస్తంభన విద్య నేర్చుకున్నామా? లేదు ఇంకేంటో అట్లా అనుకుని చచ్చిపోయేదానికి మనకేమన్నా అంత బుద్ధిజంలో ఏంటంటే అదేమన్నా ఏం టెక్నిక్ లో తెలియదు, అదేమన్నా ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడు 80-90 ఏళ్ళు అయితే చచ్చిపోతాం కదా. అవును. ఆకు బాగా పండింటుందండి, అది రాలుతుంది.
గాలి వస్తే ఇప్పుడే కాలుతుంది, గాలి రాకపోతే రేపు రాలుతుంది. ముసలోళ్ళు అయినాక ఓ రోజు ఇట్లా పోతారు. అంతే కదా. ఇప్పుడు పివి నరసింహరావు గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, నాకు తెలిసి ఈ పెద్దవాళ్ళందరూ బాగా చలికాలం డిసెంబర్, మా ఫాదర్ కూడా చలికాలము డిసెంబర్లో చనిపోయినాడు. ఎందుకు కొన్ని ఇన్ఫెక్షన్లు ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి చలి కదా, హీట్ ఉండదు బాడీలో, ఆ ఇన్ఫెక్షన్లు తట్టుకుని ఇమ్యూనిటీ తగ్గిపోతా వస్తుంది. సో ఆటోమేటిక్గా ఏదో దగ్గు వస్తుంది, ఓ 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటారు, 10 రోజులు ఉంటారు. డబ్బులు ఉంటే ఎక్కువ పెడితే 10 రోజుల తర్వాత చచ్చిపోతారు, డబ్బులు పెట్టకుండా ఉంటే ఇంట్లోనే చచ్చిపోతారు. అందుకని పెద్దవాళ్ళందరూ చూడండి, ఒరే మాకు కుదురా హాస్పిటల్ కుదురా నైనా కుదురా, ఈడ తగ్గ ఈడ ఉండి అంటే ఆమె తెలుసు హాస్పిటల్ పోయినా చచ్చిపోయేది. మీకెందుకు నా డబ్బులు ఖర్చు నాయనా, ఈడ ఉంటే పోదా అని వద్దురా అంటారు వాళ్ళు పాపం. అట్లా ఆ చచ్చిపోయేది సడన్ గా అట్లా చచ్చిపోవడం అనేది పర్ఫెక్ట్. అందరూ అనాయాసన మరణం అనేది ఉంది కదా, అదే స్వామి దేవుడు నన్ను ఈజీగా చచ్చిపోయాడు అందరూ కోరుకునేది అదే కదా. అదే కదా, ఆ ఈజీగా ఎందుకు చచ్చిపోతాడు, ఎక్కువ చెత్త తిన్నాడు, అది డబ్బులున్నాయి అనుకో, నరకంలో పెట్టి నువ్వు చచ్చిపోవాలో స్వామి అనుకుంటే కూడా నీకు ట్యూబులు అన్ని పెట్టి అప్పుడు నిజంగానే అనుకుంటావు చచ్చిపోతే వాడు ఎవరు చచ్చిపోనిస్తాను నీకు 1000 కోట్లు ఉంది కదా, దాంట్లో నీకు 10 కోట్లు పెడితే నిన్ను ఏమో చేసేసి బతికించుకొని నువ్వు రాపించుకునే దానికి నువ్వు రెడీగా చేసుకుంటే ఏదో ఉండాలి, ఏదో కుట్రలు ఉంటాయి చుట్టూ, తెలియదు మనకి ఏమేమి కుట్రని వీడికి తెలుస్తా ఉంటుంది. అప్పుడు అరే నా మీద ఎప్పుడు ఇంత ప్రేమ లేదు, వీడికే ఇంత హాస్పిటల్కి వచ్చి ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాడు, వీడికి డౌట్ వచ్చి అప్పుడు తెలుస్తుంది ఏమేమి జరుగుతా ఉంది, ఏంటి మన కుటుంబ సభ్యులా ఏది రీల్ కనపడుతుంది అప్పుడు. అవునండి, అంతా అప్పుడు అనిపిస్తుంది వీడికి, అరే ఇది కాదే లైఫ్, అరే నా కోసం పనిచేసిన వాళ్ళకి ఓ 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏమైనా చేసిండొచ్చు, వాడికి ఏదైనా చేసిండొచ్చు వాడికి అనుకొని అప్పుడు అనిపిస్తుంది. సో ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్స్లు ఆ చచ్చిపోయే వాడికి తెలుస్తాయి. వీడు హాస్పిటల్లో ఎన్ని డబ్బులు పెట్టినా, పెద్ద పెద్ద సింగర్లందరూ, బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా చాలా డబ్బులు ఎక్కువ మీటర్ పెట్టి హార్ట్లో అవి చనిపోయే టైం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది, అంతే, ఏది ఆపలేవు. ప్రొలాంగ్ చేయొచ్చు, ప్రొలాంగ్ ఈజ్ సఫరింగ్. నో, అవును, ప్రొలాంగింగ్ ఈజ్ సఫరింగ్. అందుకనే ఏదో మేము అన్ని తినేసి తాగిపోయి చచ్చిపోతామంటే సడన్ గా చచ్చిపోయేది ఓన్లీ ఫిట్ గా ఉండేవాళ్ళే, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ గా ఉండే వాళ్ళకే అనాయాసన మరణం వస్తుంది. బెడ్లో పడుకునే ఉంటాడు, భార్య పక్కనే ఉంటుంది, చచ్చిపోయింటాడు. అటు చచ్చిపోయినాడు మా ఫ్రెండ్, టెన్నిస్ ఆడేవాడు, ఎటో చచ్చిపోయినాడు. పొద్దున్నే అట్లే ఉన్నాడు పడుకొని, ఏం చావండి, భార్యకు తెలియదు చచ్చిపోయినట్లు. పొద్దున లేస్తే అట్లా. ఆయన ఇండియాకి అబౌవ్ 65 వాళ్ళకి టెన్నిస్ ఆడేవాడు బెంగళూరులో. చనిపోయినాడు ఆయన. ఎంత ఫేర్ మైండ్, మంచి హార్ట్, ఆర్గానిక్ ఫార్మరు, అందరినీ పిలిచి భోజనం పెడతాడు, రైతులందరినీ పిలిచి ఎడ్యుకేట్ చేస్తాడు. అందుకని అనాయాస మరణం వచ్చిందండి 75లోనే 72లోనే. అందరూ అంత అదృష్టవంతులు కాదు. అమ్మో అంత ఈజీగా వస్తుందా, నువ్వు చేసిన కర్మలను అనుభవించద్దా, వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇంకా అప్పులు చేసి ఎన్ని బాధలు పడతారు. అంత ఈజీగా నువ్వు లైఫ్ స్టైల్, నేచర్కు సర్కేడియన్ రిథం అంటే సూర్యోదయంతో పాటు లేయడము, సూర్యతో పడుకోవడము, నేచర్ కనెక్టివిటీ లేకపోతే అంత ఈజీగా ఏది జరగదు లైఫ్లో. ఇది ఉండే వాళ్ళకి లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలని తెలుస్తుంది. ఇప్పుడు నాకు కూడా వ్యవసాయం అన్ని 40 ఏళ్ళు చేసిన తర్వాత ప్రకృతినం పెట్టినాము, దాంట్లో ఇవి చేస్తాం, మిల్లెట్స్, సోపులు, షాంపూలు, బెల్లము, చెరుకు, దాని ఇవి చేస్తాము. సో 100 మంది కంటిన్యూగా పని ఇవ్వగలుగుతాము. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో నేచర్ క్యూర్ పెట్టాలి. చాలా మంది మా పేరెంట్స్ బాగా అంటే కూడా మీకు రాగి జావ తాగండి, కొర్రలు తినండి, సాయంత్రం నుండి 10 వాకింగ్ చేయడం సరిపోతుంది అంటే చేయడంలే. 10,000, 20,000, 50,000 ఫీజు కడితేనే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేచర్ క్యూర్లకి ఈ హాస్పిటల్ అన్ని మందులు గిందులు కాదు, ఆల్టర్నేటివ్. హాస్పిటల్ మందులు గిందులు అవసరమే, కానీ అందరికీ కాదు, చాలా మందికి అవసరం లే, అది గమనించాలి. ఇప్పుడు మేము హాస్పిటల్కి అగేనిస్ట్ ఏం కాదు, నీకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే యాక్సిడెంట్ చేసావు బండిని, అది రెడీ కావాలంటే నువ్వు మళ్ళీ పోయి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని రెడీ చేయాలి కదా, బైపాస్ షెడ్కి వెళ్ళాలి కదా, షెడ్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిందే. షెడ్కి పోకుండా డ్రైవ్ చేసేది లైఫ్ స్టైల్. సూపర్. షెడ్కి వెళ్ళకుండా డ్రైవ్ చేసేదే లైఫ్ స్టైల్. అది పాసిబుల్, నీ చేతుల్లో ఉంది. అప్పుడు స్టీరింగ్ నీ చేతిలో ఉంటుంది. నువ్వు షెడ్కి పోతే నీ చేతిలో లేదు స్టీరింగ్. వాడు ఏం చెప్తే టింకరింగ్ కొడతాడు, నడతాడు, చేస్తాడు, వెల్డింగ్ చేస్తాడు, అన్ని చేయించుకోవాల్సిందే.
ఒరే నాయనా మీ చేతిలో పెట్టినప్పుడు హాయిగా దొరుకుంటాడు ఆయన బండిని. బట్ ఈ లైఫ్ స్టైల్ అన్నది ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ ఒకటి సార్, బట్ ప్రెసెంట్ లైఫ్ స్టైల్ ని ఎవరు కూడా కరెక్ట్ గా దాన్ని నిర్దేశించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్రెషర్స్, ఫైనాన్స్లు, కమిట్మెంట్స్లు, వ్యాపారాలు, ఎదగాలి ఇందాక మీరు చెప్పినట్టుగా, అండ్ ఈ వాట్ యు కాల్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ జర్నీస్. మీరంటే పూర్వం ఒక చోట మదనపల్లిలోనే అలాగుండి అక్కడే ఉండి అదే కార్యక్రమాన్ని మీరు అమెరికాలు గట్ట పోలేదు కదా. బట్ ఈ లైఫ్ స్టైల్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనుషులు ఎట్లా అండి స్థిమితంగా స్థిరంగా ఉండగలుగుతారు? ఇప్పుడు మీతో మీరు ఒక క్షణం ఉంటే కూడా అది 100 చెప్తాదండి. మీ నానమ్మ దగ్గరికి పోయి, నానమ్మ నాకు ఇట్లా పొట్ట నొప్పి వస్తుందంటే, అరే నువ్వు ఈ కషాయం తాగు, ఆ జింజర్ అల్లం వేసుకో, ఇది తాగు, ఇప్పుడు భోజనం నిలిపి ఉపవాసం ఉండు, టపటపటమా చెప్తాది కదా. అట్లా మీతో మీరు ఉంటే మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఒక ఎత్తు. మీరు చెప్పినవన్నీ ఒక గంట సేపు మీరు కూడా చెప్తారు పొద్దున్న 4:30కి లేస్తాను, ఏదో చేసుకుంటారు, షెటిల్ ఆడతాను అనేది. అది మీరు ఎన్ని పనులు చేస్తూ ఉంటారు కదా, వీలైనంత వరకు. అవును, ఏదో పెళ్లిళ్ళు, ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతాయి, వర్షాలు ఇలా పడినప్పుడు జరుగుతాయి, ఇట్స్ ఓకే, మనం మళ్ళా చేస్తాం. అందుకే ఎన్నిసార్లు ఆపేసినా మంచి పని చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు ఆపేసినా ఒక మంచి పని నీకు పర్ఫెక్ట్గా తెలిసి కూడా చేస్తానే ఉండాలి. అవును, మళ్ళా చేస్తానే ఉండాలి. వాకింగ్ ఎన్నిసార్లు మళ్ళీ స్టార్ట్ చేయి, అప్పుడు భయం ఉండదు. చాలా మందికి ఏమంటే, అమ్మా నిలిపేశానండి, 2 ఏళ్ళు అయిపోయిందండి, మా అమ్మాయి పెళ్లి అయింది. మీ అమ్మాయి పెళ్లి అయిపోయి 2 ఏళ్ళు అయింది, నువ్వు 2 ఏళ్ళు నిలిపేసినావంటే అది నీ వీక్నెస్. అది దానికి దీనికి సంబంధమే లేదు. సో అందుకని మంచి పని అనేది అప్పటికప్పుడే చేయాలి. ఇప్పుడు అనుకున్నావు ఈరోజు, నిన్నటి వరకు పెళ్లి అయిపోయింది, ఈరోజు చేసేయాలి. ఈరోజే మళ్ళీ అది రేపు అల్లుడు రాని ఆయనకి మటన్ తెచ్చియాలా, అల్లుడికి మటన్ 1 గంట లేటుకు తెచ్చిస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఏమవుద్దు. లేదా 1 గంట ముందు బయలుదేరినా పర్వాలేదు. అవును, అట్లా మంచి పని అంటే అప్పుడే చేసేయాలండి. అది నువ్వు బెడ్షీట్ మడత పెడతావో, బాత్రూమ్ కడుగుతావో, నువ్వు వాకింగ్ పోతావో, ఓ వేడి నీళ్ళు తాగుతావో, 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తావో, 4 సూర్య నమస్కారాలు కొట్టేస్తావో, సైలెంట్గా పోయి అట్లా బయటకు పోయి ఆ సన్ రైజ్ను సన్సెట్ను సైలెంట్గా చూస్తావో, చేసేయాలి. అది మీ చేతిలో ఉంది కదా, మన చేతిలో పని కదా. నువ్వేదో చార్ధాముకు పోయి అన్ని 10 గుళ్ళు తిరిగి టైం ఉంటే పో. లేనప్పుడు నీతో నువ్వు 5 నిమిషాలు ఉంటే కూడా క్లీన్సింగ్ చేసేస్తుంది నీ మైండ్ ని, బాడీ చేసేసి రెడీ చేస్తుంది నిన్ను. ఆ 2 నిమిషాల్లో ఉండలేకుండా ఉండవే, మరి ఎట్లా నీకు నేచర్ హెల్ప్ చేస్తుంది? అందుకే వెరీ సింపుల్ అండి. మంచి థాట్ వచ్చింది అనుకో, అప్పుడే చేసేయండి. ఎవరైనా మర్డర్ చేయాలనుకో, రేపు పోస్ట్పోన్ చేయండి. వెరీ సింపుల్. నీ చేత ఆలోచన వచ్చింది, ఈరోజు మందు కొట్టాలి ఎవరితోనే, నీకు తెలుస్తుంది మళ్ళీ మందు కొట్టేది మంచిది కాదు, సిగరెట్ తాగేది మంచిది కాదు అని. ఓ సిగరెట్ని 1 గంట పోస్ట్పోన్ చేయండి. నువ్వేదో తాగాలనిపి, టీ కాఫీ తాగాలనిపిస్తుంది, టీ కాఫీలో మంచిది కాదు డెఫినెట్గా, ఫర్ 3 రీజన్స్. ఒకటి వచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. ఈ కాఫీ టీ ఎస్టేట్లన్నీ వెస్ట్రన్ ఘాట్స్లో వేల ఎకరాలు న్యాచురల్ హ్యాబిటాట్ను చెట్లను తీసేసి తోటలు వేసిండేది. మీకేమో గ్రీన్గా డ్యూయట్లు పాడుతూ ఉంటారు జనాలు. బట్ దాని వెనకాల ఎంత విషాదం ఉందో, ఎన్ని పక్షులు, ఎన్ని జాతులు అంతరించిపోయినా ఎవరు తెలుసు? వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉండే జీవజాతులు ఎన్నో అంతరించిపోయినాయి. దాని మళ్ళీ పైనుంచి డ్రోన్స్ లో కెమికల్స్ కొట్టి ఇడిచి ఆడ పాండ్స్ లో అంతా ఈ కెమికల్స్ అన్ని పోయి అక్కడ చేపలు అని బ్యాక్టీరియా అంతా తెచ్చిపోయి, సాయిల్ అంతా తెచ్చి, మరి ఎట్లా? కాఫీ టీలు మనకు అవసరంలా. మన ఫుడ్ కావాలా, అది ఎట్లా పెంచుకోవాలా, ఎట్లా తయారు చేయాలని మన పెద్దోళ్ళు అద్భుతంగా చెప్పినారు. వేల సంవత్సరాల నుంచి గోదావరిత వ్యవసాయము, భూమిని సంరక్షించుకునేది, భూమికి భోజనం పెట్టేది, జనుము జీలగేసేది, పంట మార్పిడి చేసేది, అద్భుతము. పెద్ద సైన్స్ అదే. ఆటం బాంబు తయారు చేసి ఏ న్యూక్లియర్ బాంబు చేస్తే ఇక్కడ నుంచి నొక్కితే 10,000 కిలోమీటర్ల అవుతారా, 10,000 మందిని 1,00,000 మందిని ఒకటేసారి, అదే టెక్నాలజీ. ఈ భూమిని 100 సార్లు బొగ్గుని చేసేసేంత ఆటం బాంబులు రెడీగా ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇటు స్విచ్ నొక్కితే అయిపోయా కథ. అవును, మనం సేఫ్ గా ఉండము. బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో కాదు, 1 సెకండ్ వెళ్ళిపోతావు నువ్వు. న్యాచురల్ కెలామిటీస్ వచ్చేది వేరే భూకంపాలు, అవన్నీ సునామీలు కాదు. ఎవరికన్నా పిచ్చోడి చేతిలో రాయించినట్లు వాడు మీటర్ నొక్కితే మొత్తం అవుట్. సో ఈ రోజు బతుకున్నావు నువ్వు అంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అని అర్థం. ఏది మీటియర్స్ కొట్టేది ఇది కాదు, అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఉండగా అవన్నీ ఎట్లా తీసుకుంది అది పక్కన పెట్టి, మనం చేసుకుంటే తప్పుడు పనులతో మన జీవితం ఎట్లా మారుతా ఉంది అనేది భయంకరంగా ఉంది. ఇప్పుడు ఉండే పొల్యూషన్, ఓజోన్ పొరకు ఒక్కబడిండేది, జబ్బులు, పొల్యూషన్తో వచ్చిండే బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, పొల్యూషన్తో వచ్చిండే జబ్బులు. అవునండి, ఢిల్లీలో ఒక రోజుకి 46-36 సిగరెట్లు తాగినట్లంట ఆ పొల్యూషన్.
డిసెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో వచ్చే పొల్యూషన్ ఏ లెవెల్కి ఉంటుందంటే PM 2.5 పార్టికులేట్ మ్యాటర్ 2.5 అనే ఒక స్టాండర్డ్ అది కొలిచేది. 35 ఉండాలి కదా, 500 పోతుంది. అప్పుడు స్కూల్ క్లోజ్ చేసి ఇంట్లో లోపల బయట రాకుండా ప్యూరిఫైర్స్ పెట్టుకొని ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటారు పిల్లలు డేంజరు, పాపం జబ్బులు వస్తాయి. సో అవి పీల్చి ఒక గంటకు 1000 సార్లు గాలి పీల్స్తాము. ఆ పొల్యూషన్ అంతా పీల్చి కిడ్నీలు జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి అని ప్రూవ్ అన్నది. ప్రూవెన్. మరి ఇన్ని అరాచకాలు ఇవి జరుగుతా ఉండి ఇది సైన్స్ అని, ఇది డెవలప్మెంట్ అనుకొని కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు ఉన్నాం మనం. కరెక్ట్. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. కానీ బట్ ఇందాక నేను మీతో అన్నట్టుగా కాఫీలు పనికిరావు, టీలు పనికిరావు. వాటితోనే ఇప్పుడు మన హైదరాబాద్ లోనే క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ హైదరాబాద్. ఈ దాన్ని ఏమంటారు, హైదరాబాద్ టీ, ఇరానీ చాయ్. అసలు వాటి మీద కోట్ల బిజినెస్ జరుగుతుంది. అక్కడే మీటింగ్లు జరుగుతుంటాయి, అక్కడే అన్ని రకాల సమావేశాలు జరుగుతాయి. గంటలు కూర్చుంటారు. టీల మీద టీలు తాగుతూనే ఉంటారు. దానిలో షుగర్ పార్ట్ ఎంత పోస్తారంటే అంత పోస్తారు. మరి దాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు మనం కాన్షియస్ గా ఉంటే ఇవి మీరు చెప్పినవన్నీ అందరికి తెలుసు కదా. మనం మాట్లాడుతుంటే ఏది కొత్త కాదు. అవును, జనాలకు అందరికి తెలిసిందే. సో టీలు నేను అదే ఒక కారణం వచ్చి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అని, ఇంకోటి వచ్చి మన హెల్త్ కి ఆ షుగరు, ఆ కలర్లు. మీరు టీ ఆకును తీసుకొచ్చి బాగా ఎండబెట్టి ఎంత టీ అన్నా కాయండి, ఆ ఎర్రగా రాదు కదా కలరు. మరి రెడ్గా వచ్చే కలర్ ఏంటి? దాంట్లో వేసిన పాలు ప్యాకెట్లో, ఆ ప్యాకెట్లో ఉండే క్యాస్టిక్ సోడాను, దానికి వేసిండే కెమికల్స్ ఏమేమో మనకు తెలియదు. పాలు ఇన్ని డేంజర్, చక్కెర, పాలు, ఆ టీలో ఉండే కలర్లు, ఇన్నిటిని ఇవన్నీ కాక సైకలాజికల్గా టీ తాకపోతే నా మైండ్ పనిచేయదు అని కొన్ని వేల మంది చెప్తారు. ఏంటది? మైండ్కి టీకి సంబంధం అంత రిలేషన్ పెట్టేస్తే అసలు నువ్వేం పని చేస్తావు? టీ తాగితే పని చేయదు, సిగరెట్ తాగిపోతే బాత్రూమ్ రాదు, ఆ టైంకి నేను మందు కొట్టకపోతే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకలేకుండా ఉండాలి. నేను పొద్దున్న తినేసి వచ్చిన చూడు ఎట్లా ఉన్నాను, సూపర్గా ఉండా, నీళ్ళు తాగినా అంతే. ఇది 3వ స్టూడియో, 4 స్టూడియో పోతా. ఇట్లా బతకాలనేది ఎక్స్పీరియన్స్ కదా. ఎందుకు ఇట్లా బతకాలంటే నేను ఇట్లా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఎనర్జెటిక్గా, బబ్లింగ్ అనేది బతకాలా. ఎందుకంటే మనిషికి ఇంత ఫుడ్ యాక్సెస్, ఇంత హ్యాపీనెస్, ఎక్కువ ఎండ, ఎక్కువ చలి, ఎక్కువ గాలి ఏమీ లేకుండా అన్ని ఇన్ని ఉండే ఇంకా ఆనందంగా లేవు నేను అంటే ఏం కావాలి? ఇంకా ఏమి కావాలి నేచర్? ఇంకా నీకు అసలు ఆహారం దొరికేదానికి కష్టపడతాండి చాలా జంతుజాలాలు. అవునండి. వాటికి తిండి దొరికితే ఆనందంగా అటు తినేసి ఎంత కావాలో అంత తినేసి ఎత్తిపెట్టుకోకుండా ఇంకా వదిలేసి వెళ్ళిపోతాయి. అది తినేస్తే వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నక్కలు వచ్చి తింటాయి, అది వదిలేస్తే రాబందులు వస్తాయి, అది వదిలేస్తే బ్యాక్టీరియా తింటుంది, మట్టిని చేస్తాయి. ఎంత అద్భుతం ఇది! దాన్ని వదిలేసి అన్ని సజ్జలు తిని పావురం బెంగళూరు పోయేస్తుంది. మనం పావురాలు, ఒంటెలు, గేదెలు, ఆవులు, కోళ్ళు, చేపలు, రొయ్యలు, వేల్స్, షార్కులు, పురుగులు, పుట్ర, తేళ్లు, పాములు, తాబేళ్లు అన్ని తినేసి కింద కూర్చుంటే వదినా పైకి లేపు అంటాను. కింద కూర్చుంటే పైకి లేదు. చాలా మంది తెలుసా? అవునండి. అందుకని అందరూ ఈ గుర్జీలు మంచాలు పెట్టుకున్నారు. ఎంత దరిద్రం ఇదే! అందుకని నేచర్ అనే పెద్దమ్మ ఏం చేస్తుందంటే, ఒరే నువ్వు ఒకడే కాదురా మనిషి, ఇన్ని నా బిడ్డలేరా, ఇంక్లూడింగ్ సూక్ష్మజీవులు, సాయిల్ నుండి సూక్ష్మజీవులు వదులుకొని పెద్ద ఏనుగుల వరకు నా బిడ్డలేరా నాయనా, నిన్ను ఖాళీ చేస్తాను అని ఎక్స్టెన్షన్ ప్రాసెస్ మొదలుపెట్టింది. నేను చెప్పేది కాదు, స్టీఫెన్ హాకిన్స్. మస్కులర్ డిస్ట్రఫీ వచ్చి ఇట్లా ఉండిపోయినట్టు స్టీఫెన్ హాకిన్స్. మనము 5వ సినిమాలో వెంకటేష్ గారు ఇట్లా అయిపోయింటాడు. ఊపిరి సినిమా, నాగార్జున అట్లా అయిపోతాడు కదా. అట్లా అయిపోయిండే ఒక సైంటిస్ట్, పెద్ద సైంటిస్ట్ ఆయన ఈ ఐస్ గరిగిపోయేది, ఈ ఓజోన్ రొక్కలు పడిండేది, ఈ న్యాచురల్ రిసోర్స్ అన్ని లాగి అడవులు కొడతా తీసేసి కరెంట్ అంతా పెట్టి రాత్రంతా కరెంట్లు పెట్టి ఎగరతా ఉండేది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఏమేమి జరుగుతాం, డ్యామేజ్, నదులు, పొల్యూషను, ఇది సముద్రాలు రేజ్ కావడము, ఇవన్నీ చూసి ఇంకా 1000 years ఈ భూమి మనుషులకు పనికిరాదు అని చెప్పినాడు. మనుషులకి పనికిరాదు. మిగతా జంతువులన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి మన తర్వాత కూడా. క్యూలో మనము చాలా లేటుగా వచ్చినామండి. మనము ఈ ఎవల్యూషన్లో 4.5 billion years ముందర ఆ బిగ్ బ్యాంగ్ తర్వాత అర్త్ ఏర్పడింది అని, 3.7 billion years ముందర ఓ లైఫ్ స్టార్ట్ అయింది, సింగిల్ సెల్ అమీబా. దాని నుంచి బిలియన్స్ వచ్చి మనం లాస్ట్లో
2.5 మిలియన్ ఇయర్స్ ముందర ఈ హోమోసిపియన్స్, హోమో ఎరెక్టస్ ఇవన్నీ వచ్చి ఒక 3 లక్షల ఏండ్లు అయింది ఈ మోడర్న్ మనిషి. 3 లక్షల ఏండ్లు అంతే ఈ మోడర్న్ మనిషి వచ్చే. అంటే మొత్తం 24 గంటల క్యాలెండర్ లో లాస్ట్ 6 సెకండ్లో ఉంటాం మనము. ఎంత డ్యామేజ్ చేసినాము, తల్లి ఊరికే ఉంటుందా? అందుకని నువ్వు ఖాళీ చేయరా నాయన అంటారు ఇంకో సెకండ్లో. ఇంకో సెకండ్ ఖాళీ అయిపోతాము ఇంకో 1000 ఏళ్లలో. అందుకని ఎలాన్ మస్క్ వీళ్ళందరూ ఏమంటా ఉంటారు, భూమి వెళ్ళిపోతుంది ఇంకెట్లా అయిపోయింది, నీకు మార్సు, ఇది చంద్రమండలము, ఇది పోదామా అని అన్నాడు. అరే ఉండేదాన్ని పెట్టుకుంటారా అంటే దీన్ని నాశనం చేయడానికి పోయేది. సో అట్లా నేచరు నువ్వు నాశనం చేస్తావు, అన్నింటినీ ఎక్స్టింక్ట్ అయిపోయింది, ఈ పిచ్చుకు కనపడలా, ఆ జంతువు మాయమైపోయింది, దూరపడినట్లు లేవు, చెట్లు పోయినాయి, ఇవి కనపడడం లేదంటే నువ్వు పోతావు, నువ్వు క్యూలో ఉండవు కదా. నువ్వు ఇట్లా పోకుండా నువ్వు మాత్రం పర్మనెంట్ గూడం కొట్టుకొని కూర్చుంటావా? కుదరదు. యు ఆర్ ఆల్సో యు ఆర్ ఇన్ ద క్యూ, 100%. అంటే నువ్వు కాకపోవచ్చు నీ మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఎవరో సంబడి డౌన్ ది లైన్ నువ్వు ఎంత ప్రేమగా నీ మనవాళ్ళ కోసం వేసి పెట్టుకున్నావో అవట్లే ఉంటాయి. జూబ్లీహిల్స్ లో ఇండ్లు, బజారాయిల్స్ లో ఇండ్లు, ఇంద్రానగర్ లో ఇండ్లు, మొత్తం అంతా ఖాళీగా చేయాల్సింది. నవ్వుకుంటా ఉన్నా ఇది ఫ్యాక్ట్. అంటే ఇది మనం రివర్స్ చేసేంత శక్తి మన ఇద్దరు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లో ఉందా అనేది నాకు తెలియదు. అంటే ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ మాట్లాడే వాళ్ళతో భూమి అంతా మార్చేసి సస్యశ్యామలంగా ధరణిని చూస్తామనేది సుభిక్షంగా అవుతుందనే నాకు తెలియదు. కానీ బట్ మనవంతు సాయం, ఉడతా బతికే సాయం అని చెప్తారు. అట్లా మనవంతుగా మనం ఏమైనా చేయగలమో చేద్దాం. అదే మీరు ఇప్పుడు బాగుంది బలేవరే. ఇప్పుడు ఈ సొసైటీకి మీలా మాట్లాడే వాళ్ళు కూడా చాలా అవసరం సార్, మీలా మాట్లాడే వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు బుద్ధుడు చెప్పిన లేకపోతే ఎనీ ప్రవక్త చెప్పిన మాటలన్నీ వాళ్ళు ఏం పనికొస్తాయని చెప్పారు. అప్పుడు ఎవరు ఫాలో అవుతారని చెప్పారు, ఎవరు ఫాలో అవుతారో ఎవరు ఫాలో అవరో తెలియదు. అంటే భగవద్గీత చెప్పినప్పుడు ఎందుకు చెప్పారు అది, ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. బట్ యూ పీపుల్ ఆర్ బోర్న్ టు టెల్ సంథింగ్ టు ద సొసైటీ. లేకపోతే మీరు ఇలా తయారవరు కదా. మీరు అమెరికా వెళ్ళిపోయింటే పాటికి మీరు అసలు ఇలా మాట్లాడతారా? అంటే నాకు కూడా మీరందరూ పిలుస్తా ఉంటారు, వస్తా ఉన్నాను నేను. లేకపోతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకేమీ లేదు. నేను ఎక్కడ ఏ కాలేజీకి పోయినా, నేను కూడా ఒక కాలేజీకి పోయి వచ్చిన ఇక్కడ షాద్నగర్లో. పిల్లకాయలందరూ బాగా, వాళ్ళందరూ బయట నార్త్ ఇండియా వాళ్ళేమో ఇంగ్లీష్లో మాట్లాడినా చాలా సీరియస్ కూర్చోండి. మామూలుగా 2 గంటల సేపు అటు కూర్చొని వినరంట పిల్లకాయలు ఎవరు. అవును కదా. ఎందుకంటే స్ట్రైట్ గా వాళ్ళ హ్యాపీనెస్ కోసము, మీకు మందు సిగరెట్లు డ్రగ్స్ కాదురా, పొద్దున్న లేచినప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను స్వామి 4:30 నుంచి సాయంత్రం వరకు. మీరు 1 గంట హ్యాపీనెస్ వచ్చేదానికి ఏందో చేద్దాం అనుకుంటే ఎందుకు రా స్వామి? యూ వాంట్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఆర్ యూ వాంట్ టెంపరీ హ్యాపీనెస్ వేర్ యు ఆర్ లూజింగ్ మనీ? మీ డబ్బులు పోయా, ఆరోగ్యం పోయా, ఆలోచన పోయా, సొసైటీ పోయా, మీరు భిన్న తెచ్చిపోతారు. ఇవన్నీ చేస్తే హ్యాపీగా ఉండలేరు అని చెప్తా ఉంటే ఎంత హ్యాపీ, ఎంత రియలిస్టిక్గా ఉండరు. మరి ఆ విత్తనాలన్నీ చల్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది కదా. ఇది ఇప్పుడు మాట కరెక్ట్. విత్తనాలు జల్లడం అన్న బాధ్యత అందరికి ఇంపార్టెంట్. అది మళ్ళీ మొలకెత్తాయా లేదా వాళ్ళు పెంచుకుంటారు, వాళ్ళ ఇష్టం. విత్తనాలు జల్లేదన్నా మనం చేయాలి, అంతే కదండి. దాని తర్వాత మొలకెత్తి భయంకరంగా ఉండి వాడు ఏంద్ర స్వామి రామాయణం పీరికి అడప ఆరేసుకుంటారు పోనీలే. లేదు దాన్ని పెంచి పెద్ద చేసి సైలెంట్ గా హ్యాపీగా సింపుల్ గా బతుకుదాము అనుకొని ఎంజాయ్ చేస్తే చేయని. నాకు అద్భుతం అండి నా లైఫ్, మీరు నమ్మరు. నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చినాక నా బాధలు, నాకు రెగ్యులర్గా ఈ లోను ఆ లోను లేబర్ బిల్లు అలా టాప్ ప్రియారిటీ అదే కదా. సో ఇవన్నీ చూసుకుంటా అరే దేవుడా ఏందిరా స్వామి ఎప్పుడురా ఈ డబ్బుల బాధ నుంచి బయటపడేది అనుకునే టైంలో పొలాలు రావడము, 5 ఎకరాలు అమ్మేసి డబ్బులు అన్ని క్లియర్ చేసుకొని ఇల్లు కట్టుకొని ఇవన్నీ చేసుకోవడం. ఇవి నేనాక ఇంకేమన్నా ఏం స్వామి పొలం అమ్మితేనే రైతు బాగుపడేది, లేకపోతే సొంతంగా ఏం చేసుకోలేమంటే చదువు ఉంది కాబట్టి ప్రకృతివనం పెట్టి ఆడు చెరికేసి బెల్లం చేసి ఆ బెల్లంతో ఇవి చేసి షాపులు చేసి సోపులు చేసి జనాలు కొట్టుకుంటా ఉంటే దాని బట్టి అది 100 మంది నడిపిస్తా ఉంటే ఇంకేమన్నా చేయొచ్చు నా దేవుడా. నేచర్ని దేవుడు అనుకుంటాను నేను. అంతే అంటే పెట్రోనైనా యుగాండాకు పోయి 1000 ఎకరాలు తీసుకొని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టి ఉగాండాలో ఇప్పుడు రేపు నైట్ పోతా ఉండే ఇక్కడ నుంచి ఉగాండా. అక్కడ శీతోష్ణ స్థితులు సేమ్ బెంగళూరు ఉన్నట్లు ఉంటుంది, సూపర్గా ఉంది. ఉగాండాలో భూమధ్యరేఖ పక్కన ఉంటుంది. 22 డిగ్రీల నుంచి 30 డిగ్రీల టెంపరేచరు. సాయిల్ సూపర్ గా ఉంది, హ్యూమస్ అంటారు. మనకు రక్తము 14 ఉంటే బలి ఉంది అంటాంలా, అట్లా హ్యూమస్ ఆడు సాయిల్లో 2.5 to 3.2 ఉంది. మనకి 0.3 సాయిల్ భూములు తెచ్చిపోయినాయి, కెమికల్స్ ఫినిష్డ్. సో అందుకే రోగాలుగా వస్తాయి. మందులు కొట్టి ఏదో చేసి ఇట్లా చేసి ఇస్తా ఉంటారు అంతే. సో న్యూట్రిషన్ లేదు. ఇంత తింటే కానీ
నీకు సరిపోవడం లేదు న్యూట్రిషన్. అది కూడా రాంగ్ కెమికల్స్తో చేసిన ఫుడ్. అందుకే ఎవరికి ఆరోగ్యం లేదు. ఎవరు ఇట్లా 6 గంటలు 7 గంటలు 8 గంటలు 10 గంటలు ఇట్లా మాట్లాడతారు, పని చేస్తారు. ఎవరో కష్టపడి పని చేసి జీవులు వాళ్ళకు కూడా ఇప్పుడు పెప్సీలు గిప్సీలు అలవాటు చేయిస్తారు. నూడిల్స్ పల్లెల్లో ఉండే వాళ్ళకి, ట్రైబల్స్ కూడా జనజీవన సెవెంతలు గెలిపేదానికి వాళ్ళకు రైసులు పంపించారు. అరే వాడు కథ మూలాలో ఏదో వాడు తీసుకొని తేలిక ఫ్రెష్గా తింటాడే వాడికి. మన రైసులు, మన చెత్త, మనం ఎందుకు రావు స్వామి, మన బిస్కెట్లు ఎందుకు రావడికి బిస్కెట్లు, మన కురుకురేలు, మన చిప్స్. అయ్యో రావా అట్లా చేసి వాళ్ళు కూడా పొల్యూట్ అయిపోయారు కదండి ఇప్పుడు. అదే అంటే ఇప్పుడు ఆప్షన్ ఉంటే మనిషి మారిపోతూ ఉంటాడు. మనిషి సైకాలజీనే అంతే. ఓన్లీ జంతువులే, పక్షులే నేచర్ కనెక్ట్ అయి ఉంటాయి క్లోజ్గా. అవతార్ సినిమా చూసినారు కదా. అవును. అంటే వాడు వచ్చి పక్షికి ఎట్లా పెడతాడు, టంగని అది కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అట్లా మనుషులు ఎప్పుడు ఆల్టర్నేటివ్ కోసం చూస్తూ ఉంటారు. నువ్వు ఎంత ఆకలైనా నువ్వు ఆవుకి మాంసం పెడితే తింటుందా? ఆవుకు బాగా ఆకలేసింది, గడ్డి కాకుండా మాంసం తినమ్మా అని మంచిగా బిర్యానీ పెడితే తింటుందా? తిందు. బిర్యానీలో రైస్ తింటుంది లేదు. నేను మాంసం పెడితే తిందు. అదే పులికి గడ్డి పెడితే తిందు. మరి మనిషి ఎందుకు విచిత్రంగా నీకు మంచిది రా జొన్న రొట్టె అంటే బిర్యానీ తింటాడు. బిర్యానీ తిన్నాక వచ్చే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నీ తెలుసు, ప్రాబ్లం ఉంది, పొట్ట పెరిగిపోతుంది, జబ్బులు చేయి, షుగర్ బీపీ ఉంది, డాక్టర్లు చెప్పినారు బరువు తగ్గాలని చెప్పినారు. ఎందుకు చేయవు మరి? డాక్టర్లు చెప్పినారు బరువు తగ్గమని. మందులు వేసుకుంటారు, ఇవన్నీ చేసి మందులు వేసుకొని ఎన్ని మందులైనా తింటాడు. కానీ వాకింగ్ చేయడు, ఫుడ్ మార్చడు, న్యూట్రిషియస్ ఫుడ్ తినడు, ప్రాణాయామ చేయడు, యోగా చేయడు, హార్ట్ లంగ్స్కు పనే పెట్టాడు. మరి ఎట్లా? సో ఈ అవేర్నెస్ వచ్చేదానికే మన జీవన విధానంలో పొద్దున లేండి, బ్రహ్మముహూర్తంలో లేండి, పొద్దున లేచి ముగ్గులేయండి, ఇంటికి పోండి, 108 సార్లు తులసి చుట్టూ తిరగండి, ఆ రావి చెట్టు తిరగండి. పిల్లలేమి రావి చెట్టు ఏం పిల్లలను ఇవ్వదు. రావి చెట్టు తిరిగితే ఆ పొద్దున్నే మంచి ఓత్రి ఆక్సిజన్ ఓజోన్ పీల్చుకొని దాని నుంచి వచ్చే నానో పార్టికల్స్ అంతా ఇన్హేల్ చేసి ఫ్రెష్ గాలిలో తిరుగుతా అంటే నీ హార్మోన్లో బ్యాలెన్స్ అయ్యి అప్పుడు ఫుడ్ కూడా న్యాచురల్గా ఉండింది. కాబట్టి పిల్లలు పట్టుకున్నా అంటే పిల్లలు పుట్టేదానికో, జబ్బులు ఉంటే జబ్బులు పోయేదానికో, షుగర్లు వివిధకి ఆరోగ్యం ఉండేదానికో, ఆడ 10 రోజులు పోయేసి పొల్యూషన్లో, టెన్షన్లో, ఇవి సేద్యం గీజం లేకుండా తిరణాల్లో ఆడ గుడికి పోయి నడుచుకొని, ఆడ పోయి బండ్లు కట్టుకొని పోయి 10 రోజులు అడవిలో ఆ గుడిలో గంగమ్మ దగ్గర ఉంటే మైండ్ పీస్ అయ్యా, మంచి ఫుడ్ ఆరోగ్యం కుదుటబడి, మందులు గిందులు సర్జరీలు చెత్తారం కోతలు ఏమి లేవు కాబట్టి బాడీని రిపేర్ చేసుకుంటే అది గంగమ్మ తల్లి రిపేర్ చేస్తుంది అనుకొని నమస్కారం పెట్టుకుని వస్తా ఉండ్రి. పెద్దోళ్ళు ముసలోళ్ళు ఇప్పుడు ఉపవాసం ఉండండి రా, ఓ రోజు నిలిపేయండి రా, పొట్ట పగిలిపోతుందిరా మీకు, 13 రోజులు తినండి రా, ఓ రోజు నిలిపేయండి రా అంటే ఉపవాసం రోజు కూడా ఐస్ క్రీములు, ఫ్రూట్ సాలడ్లు, కేకులు తింటా దేవుడు మోసం చేసే స్టేజ్కి వచ్చినాడు మనిషి. ఎట్లా దేవుడు రక్షిస్తాడు? అందులోన ఆరోగ్యం కోసము మహిళలందరూ పూజలు చేస్తూ ఉంటారు. భర్త ఆరోగ్యం బాగుండాలా, నేను 108 మంది కలశాలు పెట్టి ఏమేమో వైశాఖ శుద్ధ చైత్రం వీడు పొద్దున్న 6 గంటకే పోయి 6 తాగేసి పడిపోయింటాడు బార్ దగ్గర. మరి ఈ దేవుడు ప్రత్యక్షమై అమ్మా నీ భర్త ఎవరు కనుక్కొని, ఒరే నాయన ఇటు చేసేది మంచిది కాదురా అని వాడిని బైపాస్ చేసి కిడ్నీలు రెడీ చేసి ఇదే నా దేవునికి పని. సో ఎక్కడున్నాం మనం, ఏం చేస్తాను? ఆరోగ్యం కోసం నువ్వు శ్రమ పడాలా. నువ్వు షూ వేసుకొని పోతా ఉండవు, భార్య చూసే వరకు జోరు నడుస్తాడు, ఆడపోయి పెద్ద బాత కనేసి మీరు చెప్పినట్టు బిస్కెట్లు, పురుగులు, గినుగులు అన్ని చేరి 5 టీలు తాగేసి వస్తా ఉండవు. వస్తా పొట్ట మీద నీళ్లు పోసుకొని వస్తే అబ్బా బలి నడిచేసాడు మా ఆయన అని మీ భార్య మనకు బూస్ట్ ఇచ్చా. నువ్వు ఖర్చు పెట్టిండేది 50 క్యాలరీలు, తినేది 300 క్యాలరీలు. ఎట్లా బరువు తగ్గుతావు? ఆ బుర్రుండేమైతే మీ పొట్ట తరగడంలే, మీ షూ కరగడంలే. మరి ఏమండి మీ వాకింగ్ అని చూస్తే తెలిసేది ఆమెకి. షూ అట్లే ఉంది, 10,000 రూపాయల షూ, పొట్ట అట్లే ఉంది. ఏం తగ్గుతాడో? పరిగెత్తాలా, బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. ఇప్పుడు నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజ్ అండి, పని చేస్తే చేతులకి ఎక్సర్సైజ్, హార్ట్ లంగ్స్కి ఏంటి ఎక్సర్సైజ్ పని చేయాలా? లేదు నువ్వు రోజు పనిచేసే శ్రామికులకి అవసరం లే, నువ్వు పొద్దున్నే ఎట్లా ఆడతావు ఏమో చెమట కారాలి కదా. అవును, అదే కదా హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్. అవి వాటికి కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా, కొట్టుకుంటే అదే ఎక్సర్సైజ్ వాటికి. అవునండి. సైలెంట్గా పెట్టేసి లేచేదానికి ఆయాసం వస్తుందని, సార్ నాకు ఆయాసం వస్తుంది సార్ అంటే, మీకు 40 years అయినాయి కదా, వై డూ వాంట్ 4 kilometers, ఈ లిమిట్ 1 kilometer అంటాడు డాక్టర్. సో 1 kilometer అది కూడా ఆయాసం అనిపిస్తుంది. మళ్ళీ అంటే డోంట్ వాక్, 50 years అయినాయి, ఇంట్లోనే తిరగండి అంటాడు. ఇంట్లో ఇంటి తిరుగుతాడు, బెడ్ మీద లేస్తే చచ్చిపోతాడు. అట్లా అయిపోయింది కదా. అంటే 10 ఏళ్ల తర్వాత నువ్వు చచ్చిపోయేది ముందుగానే చెప్తాది, నేను అవలగావడం లేదు రాని. అప్పుడు దాని బాడీ హార్ట్ చెప్తా ఉంది, అది ఇంకా దాన్ని పని చేపిస్తే సూపర్. నేను ఈ ఏజ్ లో 7 kilometers నాన్ స్టాప్ రన్ చేస్తాను, 7 kilometers నాన్ స్టాప్ రన్ చేస్తాను.
చిన్నగా పరిగెత్తా ఆయాసం రాదు, కొంచెం జోరుగా పరిగెత్తా ఆయాసం వస్తుంది, మనం ఓకే మళ్ళీ చిన్న పరిగెత్తా అట్లా ఒకటే షర్ట్ ఇప్పేసి విటమిన్ D3 నాది, విటమిన్ D 69 ఉంది, 24 నుంచి 69 షర్ట్ ఇప్పేసి అడవిలో పరిగెత్తా మదనపల్లిలో, నెలలో 10 రోజులు 69 రిపోర్ట్ దగ్గర ఉంది. సార్ నేను ఎవరికి విటమిన్ D 69 నేను నా ల్యాబ్లో ఎంతవరకు రిపోర్ట్ అయింది, ఎందుకు అందరూ నీడలో కూర్చొని ఉంటారు, ఎవరు బయటకు పోరు కదా. అదే ఇప్పుడు ఈ విటమిన్ డి అన్నది మేజర్ ఇష్యూ అయిపోయింది సార్. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు అన్ని చోట్ల ఏసీలు వచ్చేసాయి కంప్యూటర్ల వల్ల. ఈ చల్లదనంలో సన్లైట్ కి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా డి విటమిన్ అనేది పెద్ద ఇష్యూ ఈ రోజున. డయాబెటీస్ తర్వాత బాగా ఆక్యుపైయింగ్ ప్లేస్ ఏదంటే డి విటమిన్. దానికి ఏం చెప్తారు డాక్టర్లు, ఎండలో పొమ్మంటారు. మీ అమ్మ మేము చెప్తాది నూనె పూసుకొని శనివారం అభ్యంకర స్నానం చేయరా 1 గంట అని చెప్పింది. నూనె పూసుకుంటే 3 times ఎక్కువ విటమిన్ D3 వస్తుంది, కొలెస్ట్రాల్ స్టెబిలైజ్ అవుతుందని చెప్పి డాక్టర్ సుధా, ఒక యుఎస్లో డాక్టర్ ఉంది ఒక మా ఫ్రెండ్, అని చెప్తారు కొలెస్ట్రాల్ నూనె పూసుకొని ఎండలో ఉంటే స్టెబిలైజ్ అయ్యేది కాకుండా విటమిన్ D వచ్చా నీకు సన్ ఎక్స్పోజ్ అయిన దానికి, స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండేదానికి ఫస్ట్ ముఖ్యమైన కారణము ఎండలో ఉండేది, మన నూనె పూసుకొని ఎండలో ఉండేది. సో ఇవన్నీ ఇంత బ్యూటీ ఉంది కాబట్టి మీ అవ్వ చెప్పింది వినాలా, వారంలో ఒక రోజు చేసుకోవాలా. మనం విటమిన్ డికి టాబ్లెట్ వేసుకుంటాను, టాబ్లెట్ వేసుకుంటే బ్లడ్ లో విటమిన్ డి వస్తుంది కానీ అబ్జార్ప్షన్ న్యాచురల్ గా ఉండేది కుదరదు. న్యాచురల్ ఉండేది మీరు కూల్ డ్రింకులు తాగేదానికి మ్యాంగో తినేదానికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఆరెంజ్ తినేదానికి ఆరెంజ్ డ్రింక్ ఎంత డిఫరెన్స్ ఉంది. యువర్ బాడీ విల్ లవ్ ఇట్. ఒక మ్యాంగో తిన్నా, ఒక ఆరెంజ్ తిన్నా, ఆ ఫైబర్ తో తింటా ఉంటే న్యాచురల్ డిలైట్ ఉంటుంది కదా. అది ఆ బైట్ విత్ ఫైబర్, అది యూ కెన్ నెవర్ కంపేర్ విత్ ఎనీ డ్రింక్, యూ కాంట్ రిప్లేస్ ఇట్. సో అది కూడా ఆర్గానిక్ ఉంటే ఇంకా బ్యూటీ, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేసి టాబ్లెట్ వేస్తే బ్లడ్ లో మీకు ఐరన్ మాత్రలు వేసి ఐరన్ జింక్ అన్ని వస్తాయి, టెస్ట్ లో ఉంటుంది, కానీ నువ్వు వీక్గానే ఉండవే. మరి అది ఎట్లా నేను గమనించినానంటే, వ్యవసాయం చేసినప్పుడు మాకు లీఫ్ అనాలిసిస్ చేస్తాం, ఆకు ఏదో జబ్బు వస్తుంది, ఎల్లోగా లైన్లు వస్తాయి, అది ఏం డెఫిషియన్సీ, అది బోరాన్ డెఫిషియన్సీనా, సోడియం డెఫిషియన్సీనా, మాలబ్డినమా ఏదో చెప్తారు, లీఫ్ అనాలిసిస్ చెప్తారు. దాన్ని ఏదో కొడతాము, 2 రోజులు బాగున్నట్లు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అదే నీకు సాయిల్లో బాగా పేడలు లేసి జనుమేసి జరగేసి దున్నితే ఈ చెట్టుకు ఏం కావాలని మైక్రోబ్స్కి తెలుసు, ఈ మైక్రోబ్స్కి ఏం జ్యూస్ లేవాలని చెట్టుకు తెలుసు. సింబయాటిక్ గా ఒకటి రిలేషన్లో పెనేసుకొని అది ఏం కావాలో దీనికి అది బ్యూటీ. అప్పుడు కంటిన్యూగా అది ఆరోగ్యంగా ఉంటుంది. మొక్కలు అట్లే పెరిగినాయి ముందంతా. ఇప్పుడు మందులు కొట్టుకుంటా ఉన్నాయి, ఆ ఫోలిక్ యాసిడ్ లేసినా, జింక్ మాత్రలు వేసినా, ఏం వేసినా జబ్బులు అట్లే ఉన్నాయి కదా మరి మీకు కదా. మరి ఇన్ని కాల్షియం మాత్రలు వాడతారు, ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ? ఇన్ని ఐరన్ మాత్రలు ఉన్నాయి కదా, ఎందుకు అమ్మాయిలకి హిమోగ్లోబిన్ 6-7 ఉంది? మరి మాత్రలు వేసుకొని 14 అయిపోయిండొచ్చు కదా. అవును, 14 అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. అయినా ఆర్టిఫిషియల్ అది, దాంతో అబ్జార్ప్షన్ ఉండదు. అదే నువ్వు బెల్లం తిన్నావు, రాగిజావు తాగినావు, జొన్నలు తిన్నావు, మునగాకు తిన్నావు, అవిసాకు తిన్నావు, ఫ్లాక్సీడ్ తిన్నావు, ఎండలో ఉన్నావు, లైఫ్ స్టైల్లో పరిగెత్తినావు, మంచి కాటన్ గుడ్డలు వేసుకున్నావు, మంచిగా ఆల్కలైన్ వాటర్ నది నీళ్ళు తాగినావు, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ కేర్. తల్లి దగ్గరికి వెళ్ళిపోరాడు అయినా, తల్లి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ డ్రామా అంతా వదిలేసేయి, ఇది ఆ మాత్రలు, ఈ మాత్రలు, ఇన్ని మాట్లాడి, ఇన్ని మందులు, ఇన్ని చేసి ఫిట్ గా అట్లా ఉండే డాక్టర్లు కూడా నేను చూడటం లేదండి. చాలా మంది డాక్టర్లు కూడా చాలా జబ్బులు ఉన్నాయి. అయ్యో, నా ఫ్రెండ్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి 22 days ఎంత ఐసీలో ఉండి ఆ స్ట్రెస్ కి హార్ట్ అటాక్ వచ్చింది అతనికి. అయ్యో, ఓ పక్కన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ డాక్టర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఐసీలో 22 days ఎంత ఉన్నాడు. ఆ స్ట్రెస్ కి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అదే అంత పెద్ద సర్జరీ కదా అది. సో ఇస్ వెరీ పెయిన్ఫుల్ కదా. మరి డాక్టర్లకే ఏం తినాలా, ఏం తినకూడదు, ఆరికలు తింటే రాగిజావది అయితే అసిడిటీ పోతుంది, నూనె పూసుకుంటే D3 వస్తుంది, ఫర్మెంటెడ్ ఫుడ్స్ గిమ్మలి అయితే B12 ఇంప్రూవ్ అవుతుంది, B12 బాగుంటే గట్ బ్రెయిన్ బ్యారియర్ కూడా దాటుకొని బ్రెయిన్ లో కాంతార సినిమా లాస్ట్ నాయన కొడుకు డాన్స్ చేస్తారే అట్లా పోయి డాన్స్ చేస్తుంది. కాబట్టి నేను చూడా ఇప్పుడు పొద్దున్న నుంచి నీళ్ళేది అయినా పొద్దున్న తినేసి వచ్చిన అంతే, ఏం లేదు. సాయంత్రం ఏం తిన్నావు, సాయంత్రం కూడా తినకపోయినా పర్వాలే, అయినా కక్కుర్తిపడి తింటా, రెండోసారి తినక్కర్లే. అది కూడా నువ్వు ఇప్పుడు ఇక్కడ రైసే తిన్నా, పొద్దున ఫ్రెండ్ ఇంట్లో రైసు పప్పు ఉంటే అది తిన్నా. మామూలుగా నేనైతే రాయి ముద్ద వేడిగా
మట్టి పడతలు చేసి గెలికి ఆడ పెట్టుకొని కింద కూర్చొని నమస్కారం పెట్టుకొని బాగా నెయ్యి వేసుకొని మా దేశావు మా ఇంట్లో తయారైన నెయ్యి మా ఆవులు మా గడ్డి తిన్న ఆవులు మీ ఇంట్లో చిలికి మా ఇంట్లో చక్కగా చక్కతో చిలికిన వెన్నతో ఫ్రెష్ వేసుకొని పప్పు వేసుకొని ఫుల్గా తిని దాక్కూర లాస్ట్ ఇంత పెరుగు వేసుకొని దాంట్లో నిమ్మకాయ దెబ్బ పెట్టుకొని వేసుకొని అనుకుంటేనే ఆ ఫుడ్ వారంలో ఒక్కసారి తింటే కూడా చాలు నాకు కాంపెన్సేట్ అయిపోతాం. ఇదంతా చెత్త తినేసిపోయినా నేను వెజిటేరియన్ 35 ఏళ్ళ నుంచి వెజిటేరియన్. ఎందుకు మానేశారండి? జీవహింస అని ఎందుకు అట్లని మానేసిన. ఆ ఫీలింగ్ చూడు, నేను కింద కూర్చొని మా అమ్మ తిన్న ప్లేట్ తింటా ఉండే ప్లేట్ పెట్టుకున్నా, ఊరికి అట్లా సెంటిమెంట్ అంతే. సెంటిమెంట్ కూడా కాదు, ఫీల్ ఉంటది కదా అమ్మ తిన్న కంచం. మరీ ఈ అటాచ్మెంట్లు ఏమి లేకుండా అట్లా చిట్టి రోబోసిన చిట్టిలాగా ఎట్లా ఉంటాం చెప్పండి. ఏదో అట్లా ఉంటామబ్బా, మా అమ్మ ప్లేట్ అనుకుంటాము. మా అంకుల్ ఒక ఆయన ఉన్నాడు, సికే నారాయణ రెడ్డి అని, పెద్ద లీడరు, ప్రజల కోసం ఎమ్మెల్యే, గోల్డ్ ఎమ్మెల్యే. ఒకసారి వాళ్ళ ఇంటికి పోయింటే నేను ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ పిల్లలు డాక్టర్, ఇది అడ్వకేట్లు, నాకు పంచి పెట్టి ఆ పంచి ఇచ్చినాడు. మహానుభావుడు ఆయన సికే నారాయణ రెడ్డి అని, హైదరాబాద్ బుక్ ట్రస్ట్. సో ఆయన పంచి నేను తీసుకొని అది ఇంటికి అది కట్టుకుని ఆయన గుర్తుకొస్తా ఉంటాడు. ఇదేదో సెంటిమెంట్ అని కాదు, ఏదో నవ్వుకుంటాం ఆయన మాట్లాడింది, ఆయన చనిపోయినాడు ఇప్పుడు. సో అట్లా అవి కూడా ఒకసారి మనకు సూతింగ్గా ఉన్నాయి అనుకో, ఉంటాయి అది పెట్టుకొని బాగా పెట్టుకొని లాస్ట్ పెరిగి వేసుకొని తొక్కుతా వేసి, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. మళ్ళీ ఆకలి ఉండదు, మళ్ళీ 6-7 hours 8 hours అసలు ఫుడ్ మీదనే పోదండి. నీకు ఇష్టమైన గులాబ్ జామున్ పెడితే కూడా నాకు తినబుద్ధి కాదు. ఎందుకు? న్యూట్రిషియస్ ఫుడ్, రైట్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, మన ఫుడ్ వేడిగా ఫ్రెష్గా తింటే మన ఫుడ్ మీద ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే 2 minutes నూడిల్స్, 2 చిప్స్, అంత అదేదో చిక్కోసు ఏదో ఉంటాయి, చాకోస్ గిక్కోస్ ఏదో ఉంటాయి, అది తింటారు. అవి 10 నిమిషాలు ఎరిగిపోతాయి. మళ్ళీ ఫుడ్ మీదకి అడుగుతుంది. 2 టీలు తాగుతారు, తినేసిపోతారు, మళ్ళీ ఆఫీస్కి పోతారు, మళ్ళీ సారి అడిగినా టీ పోయినాడంట. ఈ టీలు తాగుతా ఉండి బిస్కెట్ తినడానికి టైం ఎప్పుడు పని చేసేదే? సో పని చేయాలంటే అందరూ రాగిమూత తినాలి, జొన్న తినాలి పెట్టాలా, అది అంటే కండిషన్ చేసేయాలి. చేసి పెట్టండి ఆయన, అందరూ జొన్న తినండి మధ్యాహ్నం పెట్టేస్తే మీ ఎఫిషియన్సీ పెరుగుతుందండి. ఎఫిషియన్సీ పెరుగుతుంది. వస్తానే ఆఫీసులో 2 మంచి జొన్న రొట్టెలు, పచ్చ జొన్నతో చేసిన రొట్టెలు, ఇంత చిక్కుడుకాయ కూర, ఇంత ఆకుకూర, అంత మామిడి పండు, 2 పనస్తోనలో పెట్టేయండి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవసరం లే. వాడు హెల్త్గా ఉంటాడు, వాడు హ్యాపీగా ఇంట్లో ఉంటాడు, వాడు బుర్రభావం చేస్తుంది. మీ పని ప్రొడక్టివిటీ ఎక్కువయ్యా. ఒక మీల్ అవసరం లేదు, 2 మీల్స్ చాలు. మీకేం బాధ? దానికే ఖర్చు 20 రూపాయలే. 20 రూపాయలు 30 రూపాయలు జొన్న రొట్టెలు ఇంటే చేస్తే ఎంత అవుతుంది? ఎంత ఇప్పుడు జొన్న రొట్టెలు బయట కూడా చేసి అమ్ముతున్నారు. బయట గట్టు మీద వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి జొన్నలు కొంచెం ఎక్కువ, బియ్యం పిండి తక్కువ రేటు. సో బియ్యం పిండి సగం కలుపుతారు. బియ్యం రూపాయి కదా, చెప్తే కదా తక్కువ. అందుకని అమ్మా నువ్వు 20 ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకో, నాకు జొన్నలే చేసివు అంతే చెప్పి అంటే. సో మీరు మంచిగా మీరు చేసి మీరు కొనుక్కోండి, మంచిదే. వాళ్ళకు జీవనోపాధి మంచిదే. కానీ మీరు ఇంట్లో చేసుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు కదా. మీ ఇంటిల్లి పాది మీరు, మీ భార్య పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీ అమ్మ నాయనకి చేసి పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అవునండి, ఆరోగ్యం అట్లే వచ్చేస్తుంది. మీరు ఎన్ని మందులు, ఎన్ని మాకులు, ఏ ఆయుర్వేదం వాడినా కానీ పోగొట్టుకున్నాక సంపాదించుకునేది కష్టం. అది ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం చాలా ఈజీ. బండి బాగుంటే తోలే చాలా ఈజీ. సో ఆరోగ్యంగా ఈ పాడ్కాస్ట్ చేసిన పిల్లకాయలందరూ పొద్దునే రాగిజావ తాగేసేయండి. రాగిజావ చేసేదానికి రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళు పోస్తే రాగిజావ అయిపోతుంది. భార్య చేయాలి, అమ్మ చేయాలి, నాయన అనుకోవద్దండి. మీరు పొద్దున్నే తినేటప్పుడు మీరు జొన్నలు అలవాటు ఉంటే జొన్న రవ్వతో గట్కా, జొన్న రవ్వతో అన్నం కొంచెం లావు రవ్వ చేసుకొని ఉడకబెట్టేసి జొన్నను వేడిగా వేసుకొని పప్పు వేసుకొని వేసుకొని ఫుల్గా తినేయండి. టిఫిన్లో ఏం అవసరం లే. ఎవడో డ్రామా పెట్టినాడు వాడు. అందరూ మెత్తగా ఉండి తినేది, ఈజీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్, అది ఏం కాదు. మీరు తినేది ఏదో ఫుల్గా తొక్కాలు వేసి, మళ్ళీ భోజనం అనేది ఇంటికి వచ్చేవరకు దాని మీద ఉండకూడదు. కరెక్ట్. మీకు ఇంకా ఏమైనా తినాలనిపిస్తే 2 జామకాయలు తినండి, మధ్యలో 2 సపోటాలు తినండి. ఏ సీజన్లో వచ్చి అయిపోతాయి ఆ ఫ్రూట్స్ తినండి. నేచర్ ఇచ్చింది ఈ సీజన్లో తినడాని ఇచ్చింది సీతాఫలంకాయలు, మామిడికాయలు, అవి తినండి. ఇంకా మీరు అడవుల పక్కన ఉంటే పాలకాయలు, ఉల్లింజికాయలు, బిక్కికాయలు, అడవి రేగికాయలు సూపర్. అవి
అవునా, అసలు ఇక్కడ దొరకట్లేదు కదండి సిటీలోని. అక్కడ విలేజెస్ లో కొంచెం విచ్ ఆర్ వెరీ క్లోజర్ టు ద ఫారెస్ట్ వాళ్ళు దొరుకుతున్నాయి అక్కడ. కానీ అయ్యో పోయినప్పుడు తినండి. అంతే, కొండ ప్రాంతంలో ఇప్పుడు అరకు వ్యాలీలు గట్ట వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుంటాయి కొన్ని విచిత్రమైన పళ్ళు కూడా వాళ్ళు పెట్టి అమ్ముతారండి. అవి మనకు తెలియదు కూడా, తెలియదు కూడా, తెలిస్తే తెలియాలనుకుంటా. అదే బిక్కికాయలు అంటారు. ఇట్లా కొడితే ఇట్లా లోడితే వెలక్కాయ లాగా, వెలక్కాయ ఉంది కదా, వెలక్కాయ కూడా సూపర్ అండి. వెలగా బాగా బాగినాక దాన్ని బెల్లం వేసుకుని తింటే సూపర్ టేస్ట్, మంచి యాంటీన్యూట్, మంచి న్యూట్రిషను, యాంటీ ఆక్సిడెంట్స్, మొత్తం అన్ని బ్యూటిఫుల్ ఫ్రూట్ అది వెలక్కాయ. అవునండి, వెలక్కాయ. సో వెలక్కాయ లాగా టేస్ట్ వస్తుంది బిక్కికాయలు. ఇంత పైన పల్పు ఉంటుంది, అది తినము, లోపల చిన్నగా చెక్కలాగా ఉంటది, కొంచెం హార్డ్ గా. దాన్ని ఊరికే అట్లంటే కొంచెం చిన్నగా చెత్త కొట్టినట్లు ఇరుగుతుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే 3 or 4 అట్లా ముక్కలుగా ఉంటాయి కదా, ఇట్లా లోడితే లోపల నుంచి పల్పు వస్తుంది, సన్న గింజలు. అది పుల్లగా తీయగా బిక్కికాయలు అంటారు దాన్ని. బిక్కాయలు, అవునండి, అవును. అది మళ్ళా పాలకాయలు ఎర్రగా ఉంటాయి, ఉల్లింజరికాయలు. మళ్ళా ఈ బ్రహ్మజముడు వీటికి కూడా ఎర్రగా కాస్తాయి, లోపల చక్కెరలాగా ఉంటుంది. అవన్నీ వాళ్ళతో పోతే చెప్తారు. అవును, ఇవన్నీ తింటా, ఇవన్నీ ఎప్పుడు సీజన్ వస్తే అదే మనగా మునక్కర్లే, మీరు ఏ సీజన్ లో దొరికేవి అవి తిన. సో అవి తింటే జబ్బులు రావు. మాకు వచ్చిన స్పైన్ లో స్వెల్లింగ్ వచ్చింది నాకు, సిరింగోమిలియా అని. ఎప్పుడో మాకు యాక్సిడెంట్ అయింది, అప్పుడు ఏమన్నా జరిగిందేమో అది. దానికి డాక్టర్ ఏం చెప్పినాడు, నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయొద్దు, నువ్వు జంప్ చేసి అది చేయొద్దు ఇట్లా అన్నాడు. మామూలుగా సిరింగ్స్ అంటారు దాన్ని, సిరింగోమిలియా అంటారు. స్పైన్ లో స్వెల్లింగ్ వచ్చి కొంచెం ఇక్కడంతా నమ్నెస్ అది వస్తూ ఉండింది. సరే ఏమి లే, మందుల్లో ఏమి లే. సరే కొన్ని రోజులు రన్నింగ్ ఆపేసి 1.5 years తర్వాత మళ్ళా చేపిస్తే తగ్గిపోయిందండి డాక్టర్. మామూలుగా ఆ సిరింగ్స్ వస్తే సేమ్ అట్లనే మొత్తం అంతా ప్యారలైజ్ అయిపోతుంది. తగ్గిపోయింది నాకు. డాక్టరు అరే తగ్గిపోయింది అన్నాడు. అంటే మామూలుగా పెరుగుతుంది లేదా అట్లే ఉండిపోవచ్చు కానీ తగ్గదంటది. అట్టాడి తగ్గిపోయింది. ఎట్లా నేచర్తో ఉండాలి కదా, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. అంటే నా పర్పస్ ఏదో ఉంది. ఇంకా నేను నాకు గట్టిగా బాగా ఇది లైఫ్ బాగుంది, నాకు లైఫ్ ఇది. ఇప్పుడు నేను కాలేజీలో పోయినా ఎక్కడ పోయినా కానీ ఐ ఎంజాయ్. వాళ్ళు సార్ మీరు వచ్చిన దానికి ధన్యవాదాలు. నీకు ధన్యవాదాలు స్వామి, 1000 మంది పిల్లలతో మాట్లాడిచ్చే ఛాన్స్ ఇచ్చినావు కదా, నేనే కావాలంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను స్వామి, ధన్యవాదాలు. ఏమి సార్ మీ ఏమీ ఫార్మాలిటీస్లే, నువ్వు భోజనం పెడితే తింటాము, లేకపోతే అది కూడా. నిన్న కాలేజీలో భోజనం పెడతామంటే కూడా తినలా, ఎందుకంటే పొద్దున్న తినేసిపోయిన ఆకలి లేదు. ఎందుకు తింటా నేను, తినబుద్ది కాదా వచ్చేసిన. సో మనకు 1000 మంది పిల్లలతో ఇవన్నీ మాట్లాడి, రే ఇది కాదురా, మీకు స్పోర్ట్స్ అనే ముసుగులో కూల్ డ్రింకులు తాగిపిస్తా, లిప్స్టిక్లు అమ్ముతా, చెత్త క్రీములన్నీ పోస్తా, ప్యాంట్లు చింపుకుంటా, ఏమేమో చేస్తా ఉంటారా, ఆలోచించండిరా, మిమ్మల్ని ట్రాప్ చేస్తా ఉంటారా, అది అర్థం చేసుకుంటారా అని చెప్పే ఛాన్స్ మనకు దొరికిందంటే పెద్ద అదృష్టం అండి మనకి. కరెక్ట్. ఆ అదృష్టానికి మనము అదే మీ మాట ఎంతమంది వేలాది మంది లక్షలాది మంది వింటున్నారంటే అదంత గొప్ప ఫార్చ్యూన్. నేను ముందు కూడా ఇట్లా మాట్లాడేవాడిని. ఇప్పుడు మా తెలుగు వారికి, మా తెలుగు టీచర్ మొన్న కూడా కలిసి వచ్చిన, ఆయన మొక్కుని ఆయనకు కలిసి వచ్చిన మునికృష్ణయ్య గారని మా తెలుగు టీచరు. అందుకే ఈ తెలుగు బాగా ఒట్టసుడి అన్ని అని మాకు చిన్నప్పటి నుంచి బాగా కొంచెం చదువుకున్న తెలుగు, అందుకని తెలుగులో ఫ్లో వస్తుంది. నిన్న మాట్లాడితే ఇంగ్లీష్ కష్టపడి మాట్లాడాలా, తెలుగులో ఫ్లో బెటర్ గా ఉంటుంది కదా, మరి నేటివ్ లాంగ్వేజ్ కదా, మాతృభాష ఆ ఫ్లో ఉంటుంది. సో ఈ మాట్లాడే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్రెషన్ చేస్తా ఉంటాను నేను. ఈ ప్రాసెస్ లో మా పొలం కాటికి 10 మంది 20 మంది వస్తారు, మాట్లాడతా, అగ్రికల్చర్ BSc వాళ్ళు ఇంటర్న్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో ఏదో చెప్తా ఉంటాము. ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలో మదనపల్లికి పిలిచినప్పుడు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళు రిక్రూట్మెంట్ వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మీ ఉద్యోగాలు పోతాయి, ఇవి ఏ వచ్చేస్తుంది అని. అంటే బాగా ఎకో ఫ్రెండ్లీ ఇండ్లు కట్టి మంచి థెరపిస్టులను, బాగా నార్త్ ఈస్ట్ వాళ్ళని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి పూనాలో ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. గాంధీ గారు అక్కడే డీటాక్స్ చేసుకునేవాళ్ళు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. మోడీ గారు 350 కోట్లు ఎంత పెట్టి పెద్దది, ఇండియాస్ బిగ్గెస్ట్ నేచర్ క్యూర్ సెంటర్, ట్రైనింగ్ ఇస్తారు, నా కోర్సులు నడుపుతారు, అన్ని నడుపుతారు. అక్కడ పంచకర్మ మసాజ్ చేసే వాళ్ళందరినీ అక్కడ నుంచి రిక్రూట్ చేసుకోవాలా, డాక్టర్ని రిక్రూట్ చేసుకోవాలా, మెడికల్ డాక్టర్ రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకందరూ జీతాలు ఇవ్వాలా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి బీపీ షుగర్లు థైరాయిడ్ ఎట్లున్నాయని చూడాలి, మా ఫుడ్లు అన్ని పెట్టినాక వాళ్ళకి ఎట్లుంది, ఏమైంది, ఎండలో పెట్టి మట్టి పాత్రలు చేపించి అవన్నీ చేసినాక వాళ్ళకి ఎట్లుంది, వాళ్ళ తర్వాత వాళ్ళు నడుస్తూ ఉంటారా, నడిచేవాడు కొంచెం జ్వరం నడుస్తూ ఉంటారా, జ్వరం పరిగెత్తగలుగుతాడా, మరి అవన్నీ టెస్ట్ ఇవన్నీ పెట్టాలంటే డబ్బులు బాగా కావాలా, మాకు కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, డాక్టర్లు ఉండాలా. మాది కొంచెం ఫేమస్ అయ్యి జనాలందరూ చేరి అన్ని వచ్చే వరకు
సస్టైన్ ఏదని తట్టుకొని మనము మళ్ళీ పొలం అమ్మకుండా ఒకసారి ఆల్రెడీ అమ్మినాం కదా 5 ఎకరాలు, అట్లా అమ్మే అవసరం రాకుండా సస్టైన్ కావాలంటే డబ్బులు సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు ఆఫ్రికాకు పోయి అక్కడ 1000 ఎకరాలు తీసుకొని అక్కడ అరోమాటిక్ మెడిసిన్ ప్లాంట్స్ చేసి అక్కడ డబ్బులు సంపాదించి తీసుకొచ్చి నేచర్ పెడదామని ఆ పని ఆ జర్నీలో ఉన్నా. అంటే ఊరికే టెంటేషన్ అయిపోయా ఏదో పెట్టేసి అది నడపలేక సిక్ అయిపోయింది, కరెక్ట్ కాదు కదా. అవునండి. సో అందుకని మీరు సిక్కిపోయినట్టుండదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, మీ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా సిక్ అయిపోతారు. అట్లా అది ఉండకూడదు. అందుకని ప్రాక్టికల్ గా ఉండాలా. మనం ఏం చేయగలమో దాని మీద ఫోకస్ చేయాలి. మనం చేయలేని కూడా చేద్దాం అనుకునే ఇల్యూషన్ లో ఉండకూడదు. కరెక్ట్. ఫస్ట్ నువ్వు ఏమి, నీ వీక్నెస్ ఏమని తెలుసుకుంటే నీ స్ట్రెంగ్త్ ఏమని నీకు ఎట్లా తెలుసు. కరెక్ట్. సో నువ్వు ప్రతిదాన్ని చేసేయగలను, పరిగెత్తేది కరెక్ట్ కాదు. అట్ట నేచర్ నాకు ఇంతకుముందు చెప్పింది అదే. ఆ కనెక్షన్ వచ్చినాక నేను ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కడ నా డబ్బులు పెట్టాలా, ఏం చేయాలా, ఎవరి దగ్గర మోసపోకూడదు. 2-3 సార్లు మోసపోయింటాం కదా, మోసపోయింటాము కదా, ఏ దెబ్బ తగలకుండానే ఎట్లా రెడీ అట్లా మోసపోకుండా ఇప్పుడు జాగ్రత్తగా ఈ డబ్బులను ఎట్లా చేసుకోవాలనేది కూడా విషను. ఆ జర్నీ ఫ్లోలో ఎవరితో కలిసిపోతే ఆనందంగా ఉంది జీవితం అనేది తెలిసింది. ఇప్పుడు అంతకు ముందర ఏదో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళతోనే ఆడాపడి అన్నాడు. ఇప్పుడు సెటిల్మెంట్ ఈస్ డెత్ అండి. నువ్వు ఫ్లోలో ఉండాలి, ఎప్పుడు యాక్సిలరేషన్ లో ఉండాలి. ఉంటే నీకు అద్భుతమైన జరుగుతూ ఉంటాయి. ఎక్కడో అడవిలో నుంచి వచ్చిన అద్భుతమైన ఒక మురికి దొరుకుతుంది, మురికి కూడా వస్తుంది, దాన్ని నిధులుచుకొని పోతా ఉంటావు, మురికిలు కలుపుకుంటావు పోతా ఉంటావు. అదే కృష్ణా నది సముద్రంలో కలిసే వరకు ఫ్లోలో ఉంటుంది కాబట్టి దానికి బ్యూటీ ఉంది. కృష్ణా నది అయింది, గోదావరి నది అయింది, ఏదైనా. మనం ఏం చేస్తాము, పుట్టంగానే పిల్లోడిని సెటిల్ చేయాలనుకుంటాం. మా పిల్లోడు బాగా సెటిల్ అయిపోయినాడు అబ్బా, 25 ఏండ్లు, వాడికి అన్ని బాడుగులు వస్తాయి, 10 లక్షలు, వాడికి 5 లక్షలు శాలరీ వస్తుంది, మా కోడలు కూడా 5 లక్షలు శాలరీ వస్తుంది, మా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయినట్టు సచ్చినట్టే లెక్క. సెటిల్మెంట్ ఈజ్ డెత్. ఎప్పుడు నీ పని చేసుకో, ఇంకోటి చెయ్యి, ఓల్డేజ్ హోమ్ పెట్టు, మీ నాయన మీ తాత ఎవరికి చెయ్యి, వాళ్ళ కోరికలు ఏమన్నా తీర్చు, అట్లా ఫ్లోలో ఉంటే ఇన్ననే చేయి చూడన్నా. కరెక్ట్. అందుకని జనాలందరూ ఎందుకు అబ్బా అని పొద్దున మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన కూడా జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫర్లే. ఎందుకంటే ప్రసాద్ గారు ఇక్కడ బెంగళూరులో ఆఫ్రికాలో అవన్నీ ఎందుకు అడేవిడ అక్కడే ప్రకృతిలో ఉండింది, నాకు బోరు కొట్టిందిరా స్వామి, సెటిల్మెంట్ అయిపోతాడనేమో అనిపించింది. జనాలందరూ వచ్చి 5 కార్లు 10 కార్లు వచ్చి, సార్ ఏం చేయాలి సార్, నాకు కడుపు నొప్పి, సార్ నాకు వద్దురా స్వామి, నా ఫ్లోలో నేను ఇప్పుడు అట్లా జర్నీ చేస్తా, మీలాంటి వాళ్ళు మీరు ఇంకోటి వాళ్ళు అట్లా కలుస్తా, బాగుంది జర్నీ. ఇప్పుడు నేను అక్కడే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటా ఉండరు. కరెక్ట్. నేను నా ఫ్లోలో ఉండాలి కదా. ఆఫ్రికాకు పోయినా మా అడవిలో తిరుగుతాము, అంత దూరంలో పుల్లు ఉన్నాయి, జిరాఫీలు ఉన్నాయి, ఆడ ఉండరు, అక్కడ ఫుడ్, అక్కడ అది కదా బ్యూటీ కదా మరి. అక్కడే ఉండి నన్ను ఫోకస్గా ప్రొఫెసర్ మీరేనా, నాకు వద్దురా స్వామి, నేను ప్రొఫెసర్ కాదు ఆడైనా, ఈ ప్రకృతి అంతా అందరిదీరా స్వామి. అది లేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండా. వెరీ నైస్ సార్. ఎందుకు సెటిల్ అయిపోవాలి అక్కడే. వెన్ యూ హ్యావ్ ఎనర్జీ టు ఫ్లో ఫ్లో తర్వాత మీరు ఫ్లై వాడు ఇంకా ఫ్లైగా వీలైతే రెక్కలు తెచ్చుకొని. కరెక్ట్. వై డు వాంట్ టు సెటిల్ డౌన్? కంపు కొడతావు సెటిల్ అయితే. అవును, స్టాగ్నేషన్ నీళ్ళు నిలిచిపోతే కంపు కొడతాయి. సాచురేషన్ అండ్ స్టాగ్నేషన్. ఆలోచనలు కూడా అంతే. నువ్వు ఒకదానికి ఇరుక్కొని ఉడిపోయినావంటే కంపు కొడతా ఉంటుంది. ఆ కంపు నీకు తెలియకుండా సెంట్లు కొట్టుకొని అది బాగానే ఉంది కదా అనుకుని ఏడుస్తా అడే బతుకుతా ఉంటావు. ఆ కంపు అనేది తెలుసుకుంటే ఫ్లోలో ఉంటాం. అది జర్నీ నాకు జరుగుతా ఉంది. చాలా కూడా అడుగుతా ఉంటారు, ఏంది వయసులో బాగుంది కదా, ఎవరిని అడగను, డబ్బులు ప్రాబ్లం లేదు, వాళ్ళ సెల్ఫ్ సస్టైన్ గా ఉన్నారు, నేనే బుక్ చేసుకుంటా, నేనే క్యాన్సిలేషన్ చేసుకుంటా, అన్ని ట్రైన్లు చూసుకొని ఆ ట్రైన్ అన్ని నేను చేసుకుంటా, ఎవరి మీద ఆధారపడను. అది లైఫ్ బాగుంది కదా. ఎస్, చాలా బాగుంది. మనం ఏమనుకుంటాం, అన్ఫార్చునేట్లీ డిపెండెన్సీనే గౌరవం అనుకుంటాం. అంటే నువ్వు వాడు ఉంటే నీకు టూత్ పేస్ట్ ఓడేస్తా ఉంటే, టవర్ ఓడి తెచ్చిస్తా ఉంటే గౌరవం. అరే డిపెండెన్సీ డెత్ రా కదా. మరి నువ్వు చేసుకునే పనులు నువ్వు చేసుకోండి. అదే సినిమాలో చేస్తాడు వీడు, జూనియర్ ఎన్టీ రామారావు సినిమాలో ఆ విలన్ ఎవరో, రా ఇట్రా ఇటు కొట్టు, దోమంది కొట్టు అంటాడు ఏదో సినిమాలో. అది డెత్. అది కరెక్ట్ సార్. నువ్వు హ్యాపీగా నువ్వు ఎనర్జెటిక్ గా పబ్లిక్ ఎనర్జీ ఉన్నావు అనుకో, సాధారణంగా అందరి పనులు నువ్వే చేసి కూర్చోవచ్చు కదా. అవును. ఎందుకు డిపెండెన్సీ? ఎవరో వచ్చి చేయాలని, ఎవరో గౌరవించాలని, ఎవరో ఫ్లెక్సీ కట్టాలని, ఎవరో నేను పోవడాలని. నువ్వు ఎంత మాత్రమే నీ సంగతి నీకు తెలుసు కదా. అందుకని ఎవరైనా నాతో సెల్ఫీలు పెడితే నేను నవ్వుకుంటా ఉంటా. ఒరే నాయన నేను స్పెషల్ కాదని నాకు తెలుసు,
ఇది ప్రపంచంలో స్పెషల్ ఏదంటే చెట్టు ఒకటే, ఎందుకంటే అదొకటే సూర్యరశ్మి తీసుకొని ఎవరి మీద ఆధారపడకుండా కొంచెం నీళ్ళు తీసుకొని ఫుడ్ తయారు చేసిస్తే అవి తిని, అవి వెజిటేరియన్స్ వాటి తిని అవి బతుకుతూ ఉంటాయి. మనమంతా పారాసైట్లే, మనమేం గొప్ప కాదు. అంత సింపుల్గా బతికి వెళ్ళిపోవాలండి. ఫోకస్డ్గా ఎన్ని లైట్లు వచ్చినాయి, నాకు చెప్పరా, ఎందుకురా చెప్పాలా, నువ్వు స్పెషల్ కాదని నీకే తెలుసు కదా. సో నీకు ఈగో వస్తుంది, నువ్వేదో స్పెషల్ అందరూ అనుకుంటా ఉండవు, 10 మంది నువ్వు గుర్తించినారంటానే నువ్వేదో పెరిగిపోతా ఉండవు అనేది నీకే తెలుస్తుంది ఫస్ట్, అందరికంటే ముందర. కరెక్ట్ సార్. కాబట్టి నీ తోకను నువ్వే కత్తిరించుకోవాలా. నువ్వు రోజు స్నానం చేసినప్పుడు నీ తోక వచ్చింది తెలుస్తుంది కదా. నువ్వు షేవింగ్ చేసుకుంటే దాన్ని కూడా షేవింగ్ చేసుకుంటే హాయిగా ఉంటావు అబ్బా. ఎందుకు తోక కత్తిరించుకోవాలంటే హాయిగా ఉండేదానికి. నువ్వు ఫోకస్గా ఉంటే నాకు ఇన్ని లైక్లు వచ్చాయి, నాకు వీళ్ళు పిలుచురా ఎవరు పిలుచుకుంటా, నీ అంతకు నువ్వు హ్యాపీగా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంది కదా. ఉంది. అప్పులు లేకపోతే అప్పులు ఉండి ఎవరు ప్రాబ్లం చేసి అది చేసి బాధ పెట్టాలని తిండి లేకుండా చేసి అటు చేయకుండా ఉంటే యువర్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎస్ సార్. 4 షర్ట్లు ఉన్నాయంటే 5వ షర్ట్ వద్దు అనుకుంటే హ్యాపీయెస్ట్ పర్సన్. ఎస్ సార్. నువ్వు బస్సులో పోయినా, కారులో పోయినా, ఏరోప్లేన్ పోయినా పోతా ఉండేదానికి సాధనం అంతే. ఇది పోయిన దానికి గౌరవం అని కాదనుకుంటే నువ్వే బుద్ధుడు. వెరీ సింపుల్ లైఫ్, అంత సింపుల్గా ఉంది బా. దానికి నిన్ను బుక్కులు చదివే పని ఏం లేదు. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మీతో ఏదో గురజాడప్పారావు కన్యాశుల్కం నాటకంలో గిరీశ్ సింగ్ గారిని ఉద్దేశించి ఒక డైలాగ్ రాశాడు, నాతో తిరగడమే, నాతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్ అన్నాడు. అవునా? అట్లాగా గొప్ప డైలాగ్ రాశాడు ఆయన గురజాడప్పారావు. అప్పటికి ఇప్పటికీ అలా నిలబడింది అది. అలాగే మీతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్, ఇంటర్వ్యూ చేయడమే ఒక ఎడ్యుకేషన్. అండ్ యూఆర్ మ్యాగజైన్, యూఆర్ లైబ్రరీ, యూఆర్ ఇన్స్టిట్యూషన్. వెరీ సింపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారా ప్రసాద్ గారితో మాట్లాడితే అసలు మీకు టైం తెలుస్తుంది. అసలు ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు చూసినా బోరు కొట్టకుండా ప్రతి దాంట్లోని మనకి తెలిసిన విషయాల్లోనే ఒక వినూత్నమైన కోణాన్ని చూపించగలరు, ఒక కొత్త యాంగిల్ని ఆవిష్కరించగలరు, మనల్ని ఆలోచింప చేయగలరు, మనని ఆరోగ్యకరమైన అంటే మానసికంగా శారీరకంగా రెండిటిగా కూడా ఒక ఆరోగ్యకరమైన మార్గంలో మనల్ని నడిపించగలిగే అలాంటి వ్యక్తులు ఈ సమాజానికి గాలి నీరు ఎంత అవసరం, అలాంటి వ్యక్తులు కూడా అంతే అవసరం. కాబట్టి వారి జర్నీ ఇంకా చాలా గొప్పగా ప్రభంజనంలా ముందుకు వెళ్ళాలి. దేశాల్లోని ఆయన జ్ఞానం బాగా విస్తరించాలి, అందరూ ఆయన వల్ల ఉపయోగం పొందాలని కోరుకుందాం. అండ్ మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి హాజరై ఇన్ని మంచి విషయాలు మనకి తెలియజేసినందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.